Hello students, welcome to the APPSC Group 2 History, AP History Quick Revision classes. So, in the last class we discussed about the Shatavahanas history, Shatavahana dynasty history. In this class we are going to discuss about the next prominent dynasty after Shatavahana, which ruled the Telugu Desha, which ruled the Telugu Desha, that is Telangana and Andhra Pradesh. Okay, so that is known as Ikshvaku dynasty. So today we are going to discuss about the Ikshvaku dynasty. I repeat once again, I told you a number of times, but it is my duty to tell you that it is a quick revision program. So don't expect me to teach each and everything in a detailed manner. So as taking into consideration of the time and stick to the program, that is, it is quick revision program. I am going to tell you about the important points which are very crucial for the examination point of view. మీకు ముందే చెప్పాను చాలా సార్లు, మళ్ళీ చెప్తున్నాను, నా డ్యూటీ కాబట్టి. ఇది క్విక్ రివిజన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఏపీ హిస్టరీ క్విక్ రివిజన్ ప్రోగ్రాము. ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలో నేను ఏదైనా సరే డీటెయిల్గా డిస్కస్ చేస్తానని అనుకోవద్దు. ఏదైతే ఎసెన్షియల్ క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతిదీ డీటెయిల్గా డిస్కషన్ చెప్తానని చెప్పి అనుకోవద్దు. ఒకవేళ నేను చెప్తున్నప్పుడు మీకు కనుక ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ లేటర్ యూ కెన్ పింగ్ మీ ఇన్ టెలిగ్రామ్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, మీకు కనుక నేను చెప్తున్నప్పుడు ఏదైనా అర్థం కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఏదైనా డౌట్ ఉంది, మీరు ఏం చేయాలంటే ఆ తర్వాత మీరు టెలిగ్రామ్లో, నా టెలిగ్రామ్ ఐడి ఉంది కాబట్టి దాంట్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, దానికి సంబంధించినటువంటి వీడియో క్లాస్ అయినా సరే, దానికి సంబంధించినటువంటి స్లైడ్ అయినా సరే మీకు చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్. నేను అందుకే మీకు ముందే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ప్రతి క్లాస్ అటెండ్ అయ్యే ముందు ప్లీజ్ అట్లీస్ట్ గో త్రూ వన్స్ అబౌట్ ద డైనాసిటీ, ద సిలబస్ విచ్ ఆర్ గోయింగ్ టు డిస్కస్. నేను ఏదైతే డిస్కస్ చేయబోతున్నానో దాన్ని ఒకసారి మీరు ఒక రివిజన్ ఇచ్చి ఒక ఒక రీడింగ్ ఇచ్చుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు నేను చెప్పేది క్యాచ్ చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా? సో మనకు టైం ఎక్కువ లేదు, ఆబ్వియస్లీ ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ కాబట్టి ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు పాస్ట్ డైనాసిటీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా సరే డౌట్ ఉన్నా నాకు టెలిగ్రామ్లో పింగ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ టు యూ. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద ఇక్ష్వాకు డైనాసిటీ, విచ్ ఈస్ వెరీ ప్రామినెంట్ డైనాసిటీ ఆఫ్టర్ శాతవాహనాస్. శాతవాహనాస్ తర్వాత ఈ తెలుగుదేశాన్ని, ఇన్ ద సెన్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసినటువంటి డైనాసిటీ ఎవరంటే శాతవాహనాస్. ఓకేనా? శాతవాహనాస్. ఈ శాతవాహనాస్ తర్వాత తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని మేజర్గా రూల్ చేసినటువంటి ఒక ప్రామినెంట్ డైనాసిటీ ఏంటంటే అది ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకేనా? ఫ్రాంక్గా చెప్పాలంటే అకార్డింగ్ టు సమ్ హిస్టోరియన్స్, కొంతమంది హిస్టోరియన్స్ ప్రకారం, అంటే పాపులర్గా చెప్పాలంటే, అంటే మీకు గ్లిమ్స్ ఇస్తున్నా, మల్లంపల్లి సోమశేఖర శర్మ అని చెప్పి కానీ, లేకపోతే ఆదిరాజు వీరభద్రరావు అని కానీ, ఇలాంటి హిస్టోరియన్స్, అంటే పర్టికులర్గా రీజనల్ హిస్టోరియన్స్ దే ఆర్. ఇలాంటి పర్టికులర్ రీజనల్ హిస్టోరియన్స్ అంటే నేను చెప్పాను కదా, మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఇంకొకరు ఏమంటే ఆదిరాజు వీరభద్రరావు, అట్లా చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళిద్దరు ప్రామినెంట్ అన్నమాట. వీళ్ళ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ శాతవాహన డైనాసిటీ తర్వాత, ఇంత శాతవాహన డైనాసిటీ తర్వాత అంటే అప్ టు థర్డ్, అంటే ఫ్రమ్ థర్డ్ సెంచరీ ఏడి నుంచి అప్ టు వెస్టర్న్ చాళుక్యాస్, అంటే బాదామి చాళుక్యాస్ వరకు, అంటే ఆల్మోస్ట్ 8th సెంచరీ ఏడి వరకు కూడా ఈ తెలంగాణ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ అనేది ఒక డార్క్ ఏజ్గా చెప్పుకోబడింది. అంటే చాలా మంది దగ్గర క్రూషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏది శాతం అంటే ఈ ఏదైతే ఈ తెలుగు స్టేట్స్ ఉన్నాయో, ఏదైతే ఈ తెలుగు రీజన్ ఉందో దాన్ని శాతవాహనస్ ప్రామినెంట్గా రూల్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ డైనాసిటీ విచ్ రూల్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ద తెలుగు రీజన్స్, ఐ మీన్ టు సే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత చాలా మంది ఒపీనియన్ ఏంటంటే బాదామి చాళుక్యాస్ వరకు హిస్టరీ ఏంటో తెలియదు, ఏం జరిగిందో హిస్టరీ తెలియదు అని చెప్పి అన్ని దీన్ని ఏమంటారు, డార్క్ ఏజ్ హిస్టరీ. దీన్ని డార్క్ ఏజ్గా పేర్కొనబడింది ఏది తెలుగు రీజన్ హిస్టరీలో. అంటే వాళ్ళకి శాతవాహనాస్ గురించి తెలుసు, మళ్ళీ మధ్యలో ఒక 400-500 ఇయర్స్ గురించి తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక 400 ఇయర్స్ గురించి తెలియదు. అంటే ఆల్మోస్ట్ 400 ఇయర్స్ గురించి తెలియక ఏంటంటే మళ్ళీ బాదామి చాళుక్యాస్ గురించి తెలిసింది, విచ్ రూల్డ్ బోత్ తెలుగు స్టేట్స్.
ఈ మధ్యలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 400 సంవత్సరాల గురించి తెలియదు కాబట్టి దీన్ని ఒక డార్క్ ఏజ్ హిస్టరీగా అంటే పిలువబడింది. వీళ్ళ వల్ల ఎవరు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ అండ్ ఆదిరా ఆదిరాజు వీరభద్రరావు వల్ల. కానీ తర్వాత వచ్చినటువంటి హిస్టోరియన్స్ నిజంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ బిఎన్ శాస్త్రి లాంటి పర్సనాలిటీస్, అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీకు గుర్తు అంటే డార్క్ ఏజ్ గా పిలువబడింది దేనికి అంటే రీజన్స్ అంటే క్వశ్చన్స్ ఎవాల్వ్ అవుతున్నాయండి. మొన్న లాస్ట్ టైం నేను చెప్పాను కదా, టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, వెరీ ఇన్నోవేటివ్ ఉన్నాయి. అంటే అసెన్షన్ రీజనింగ్ ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, ఒపీనియన్ బేస్డ్ ఇచ్చారు, సబ్జెక్టివ్ ఎనాలిసిస్ ఇచ్చారు, కొన్ని కాన్సెప్చువల్ క్లారిటీ అడిగారు, కొన్ని కన్సెప్చువల్ క్లారిటీ అడిగారు, కొన్ని సబ్జెక్టివ్ ఎనాలిసిస్ అడిగారు. సో ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఏబిసిడీలో బిఎస్సి అట్లా కాకుండా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇది హిస్టోరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. సో దాని తర్వాత డార్క్ ఏజ్ హిస్టరీగా పిలువబడింది శాతవాహనం నుంచి బాదామి చాళుక్యాస్ వరకు, అంతకుముందు వరకు. కానీ తర్వాత వచ్చినట్టు హిస్టోరియన్స్ ఏం చేశారంటే లేదు, శాతవాహనాస్ తర్వాత ఈ రెండు రాష్ట్రాలని రూల్ చేసినటువంటి మేజర్ డైనాసిటీ ఇక్ష్వాకు ఇక్ష్వాకుస్ డైనాసిటీ. దాని తర్వాత వాకాటకాస్ రూల్ చేశారు, దాని తర్వాత విష్ణు కుందిన్స్ రూల్ చేశారని చెప్పేసి స్టార్ట్ చేశారన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ ద సోర్సెస్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు స్టడీ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకేనా? ఇక్ష్వాకు డైనాసిటీకి చదవడానికి హెల్ప్ అయినటువంటి ఏదైతే లిటరీ సోర్సెస్ ఉన్నాయో అంటే హిస్టారికల్ సోర్సెస్. మీకు చెప్పాను కదా హిస్టరీ అంటే ఏంటి. హిస్టరీ అంటే స్టడీయింగ్ అబౌట్ ద పాస్ట్ త్రూ ద రిటర్న్ రికార్డ్స్, నాట్ త్రూ ద మెటీరియల్ రిమైన్స్. దట్ ఈస్ ద డ్యూటీ బై ద ఆర్కియాలజిస్ట్. అంటే ఏదైతే రాసి చదివి హిస్టరీని పాస్ట్ చదువుతామో దాన్నే మనం హిస్టరీగా పేర్కొనబడింది. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఇక్ష్వాకు డైనాసిటీకి చదవడానికి చాప్టర్ ఇక్ష్వాకు డైనాసిటీ చదవడానికి ఏదైతే ఈ చాప్టర్ చదువుతానో దానికి హెల్ప్ చేసినటువంటి హిస్టారికల్ సోర్సెస్ ఏంటి అంటే లిటరరీ సోర్సెస్ ఏంటి. ఓకేనా? ఆ సోర్సెస్ ఏంటంటే మీకు స్లైడ్స్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకేనా? మీరు కరెక్ట్గా చూస్తే మీకు స్లైడ్స్ మీద కనిపిస్తున్నాయి. ఓకేనా? సో అందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాయుసేన రాసినటువంటి ధర్మామృత. దిస్ ఈస్ ద బుక్ విచ్ ఆర్ గివింగ్ వెరీ ఎసెన్షియల్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఇక్ష్వాకుస్. వాయుసేన రాసినటువంటి ధర్మామృత. నెక్స్ట్ బుద్ధఘోష రాసినటువంటి బుద్ధఘోష రాసినటువంటి బుద్ధ చరిత. ఇందులో అంటే అంటే ఈ బుద్ధఘోష ఏదైతే బుద్ధ చరిత బుక్ రాశారో, ఓకేనా, ఈ బుద్ధ చరితలో ఇక్ష్వాకు డైనాసిటీ పీరియడ్లో అసలు బుద్ధిజంని ఏ విధంగా ఆదరించారు, ఏ విధంగా దాన్ని ప్యాటర్నైజ్ చేశారు దాన్ని క్లియర్గా చెప్పారు. సో ఇండైరెక్ట్ గా దే ఎక్స్ప్లెయిన్డ్ రిగార్డింగ్ ద డైనాస్టికల్ ప్యాటర్నైజేషన్ బై ద ప్యాటర్నైటికల్ ప్యాటర్నైజేషన్ ఆఫ్ బుద్ధిజం బై ద రూలర్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్. అంటే ఇండైరెక్ట్ గా బుద్ధిజం గురించి చెప్తూనే ఇక్ష్వాకు రూలర్స్ గురించి చెప్పడం జరిగింది. సో బుద్ధఘోష రాసినటువంటి బుద్ధ చరిత అంటే బుద్ధఘోష ఈజ్ యాక్చువల్లీ ద పర్సన్ అండ్ బుద్ధ చరిత ఈజ్ ద బుక్ విచ్ గివ్స్ ద వెరీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఓకేనా? నెక్స్ట్ థింగ్ అంటే ఈ బుద్ధఘోష గురించి మనం క్లియర్ గా ఈ ఇక్ష్వాకుస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద లిటరేచర్ అన్నది ఒక టాపిక్ ఉంది, అది లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. ఇదే క్లాస్ లో ఇక్ష్వాకు డైనాసిటీ లిటరేచర్ కు చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. అప్పుడు మనం ఈ బుద్ధఘోష గురించి మాట్లాడతాం. బుద్ధఘోష ఈజ్ అ పర్సన్. అంటే ఇప్పుడు బుద్ధిజం ని ఏ విధంగా డివైడ్ చేశారు ఈయన అంటే బుద్ధిజంలో స్కీజ్నం వచ్చింది కదా, సెక్స్ ఫాలో కదా. ఆ సెక్స్ లో వెరీ ఇంపార్టెంట్ సెక్స్ వచ్చేసి ఏంటి, హీనయాన, మహాయాన, వజ్రయాన. ఆ మహాయాన బుద్ధిజానికి ఆచార్య నాగార్జున ఎంత ఇంపార్టెంటో, ఎంత ఎపిటోమో, అదేవిధంగా హీనయానకి దిస్ బుద్ధఘోష పర్సన్ ఇస్ దట్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్. మహాయాన బుద్ధిజానికి ఆచార్య నాగార్జున ఎంత అంటే ఎంత టాప్ పొజిషన్లో ఉంటాడో, ఎంత ఇంపార్టెంట్. అదేవిధంగా బుద్ధఘోష హీనయాన బుద్ధిజానికి అంటే తేరవాద బుద్ధిజం కూడా అనొచ్చు, ఆ విధంగా అన్నమాట. సో లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ బుద్ధఘోష ఇన్ ద లిటరరీ కాంట్రిబ్యూషన్ బై ద ఇక్ష్వాకుస్. ఓకే, అప్పుడు డిస్కస్ చేద్దాం. కానీ ప్లీజ్ రిమెంబర్ దట్ బుద్ధఘోష రాసినటువంటి బుద్ధ చరిత ఇక్ష్వాకుస్ హిస్టరీ చదువుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పురాణాస్. ఓకేనా? పురాణాస్ గివింగ్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ అబౌట్ ద శాతవాహనాస్ బట్ ఆల్సో అబౌట్ ద ఇక్ష్వాకుస్ అన్నమాట. ఎస్పెషల్లీ విచ్ పురాణాస్? మత్స్య పురాణ, విష్ణుయుగ పురాణాస్, పర్టికులర్లీ మత్స్య పురాణ. గైస్ మీకు అలా స్లైడ్స్ మీద కనిపిస్తుంది కదా,
అవి డెఫినెట్ గుర్తుంచుకోవాలి. ఏదైతే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అది మాత్రమే స్లైడ్స్ లో మీకు యాడ్ చేయడం జరిగింది. నథింగ్ అన్ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్ మెన్షన్, ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ మెన్షన్. ఓకేనా. సో పురాణాసు ఇక్ష్వాకుస్ గురించి, అంటే ఇక్ష్వాకుస్ ఎవరు, ఆ, శాతవాహన దగ్గర ఏ విధమైన సబార్డినేట్స్, వాళ్ళు ఏ విధంగా పవర్ ని కాంకర్ చేశారు, ఎట్లా మైగ్రేట్ అయ్యారు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా, వాళ్ళ యాక్చువల్గా ఒరిజినల్ హోమ్ ఏంటి, ఎక్కడికి చెందినటువంటి వాళ్ళు అన్న దాని గురించి క్లియర్ గా పురాణాస్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పురాణాస్ లో ఇక్ష్వాకుస్ ని ఏమని మెన్షన్ చేశారంటే శ్రీ పర్వతీయాస్ అని, ఆంధ్ర భృత్యాస్ అని, శ్రీ పర్వతీయాంధ్రాస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఐ రిపీట్ వన్స్ అగైన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పురాణాస్ లో ఇక్ష్వాకుస్ ని శ్రీ పర్వతీయాస్ గా, ఆల్సో నోన్ యాజ్ ఆంధ్ర భృత్యాస్ గా, ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతీయ ఆంధ్రాస్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ అదర్ నేమ్స్ ఫర్ ద ఇక్ష్వాకుస్. ఓకేనా. సో వీళ్ళు శాతవాహనాస్ కింద సబార్డినేట్ గా ఉండేవాళ్ళు. గ్రాడ్యువల్ గా శాతవాహనాస్ డిసింటిగ్రేషన్ తర్వాత దే గ్రాడ్యువల్లీ కాంకర్డ్ ద పవర్ ఇన్ ద తెలుగు రీజన్స్. ఓకే. సో దట్ ఈస్ వాట్ ద సోర్సెస్ హిస్టారికల్ ఆల్సో నోన్ యాజ్ లిటరరీ సోర్సెస్ టు స్టడీ హెల్ప్ఫుల్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకుస్ డైనాసిటీ. ఓకే. అన్ని మీరు చూసుకుంటే వాయుసేన రాసినటువంటి ధర్మామృతం, బుద్ధఘోష రాసినటువంటి బుద్ధ చరిత, పురాణాస్ ఇవన్నీ ఇండిజినస్ అకౌంట్స్, అంటే ఇండియాలో రాసినటువంటి అకౌంట్స్. సో ఫారిన్ అకౌంట్స్ కి అంత ప్రయారిటీ లేదు, ఎందుకంటే దీస్ గివింగ్ ద హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, లిటరరీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఇక్ష్వాకు డైనాసిటీ. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సోర్సెస్ చూసుకుంటే, ఆర్కియాలజికల్ సోర్సెస్ లో పర్టికులర్గా ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, బికాస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ టు స్టడీ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఎ డైనాసిటీ. ఓకే. ఆర్కియాలజికల్ సోర్సెస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటి? ఇన్స్క్రిప్షన్స్. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో నేను చెప్పాను, మీకు గుర్తుంటే. సో ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ అండ్ కమ్స్ టు ద ఆర్కియాలజికల్ సోర్సెస్. అందులో మీకు కనిపిస్తుంది కదండి స్లైడ్స్ లో ఇన్స్క్రిప్షన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటి? కమ్స్ టు ది ఇన్స్క్రిప్షన్స్, మదరి పుత్ర వీర పురుషదత్త ఇష్యూ చేసినటువంటి అల్లూరి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. ఓకే. ఓకే. ఓకే, మదరి పుత్ర అంటే అక్కడ ఏంది, మారతి పుత్ర వీర పురుష దత్త అని ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఓకే. సో హియర్ మారతి పుత్ర వీర పురుష దత్త అని ఉంది కదా. మారతి పుత్ర వీర పురుష దత్త ఈజ్ నథింగ్ బట్ మదరి పుత్ర వీర పురుష దత్త అని. ఓకే. ఇవి ఓకే. ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏ లాంగ్వేజ్ లో రాస్తారని మీకు క్లియర్ గా చెప్తాను, డోంట్ బి వెరీ హాస్టీ. ఓకే. సో మారతి పుత్ర వీర పురుష దత్త, అది ఆల్సో నోన్ as మరది పుత్ర వీర పురుష దత్త, అతను ఇష్యూ చేసినట్టు అల్లూరి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ వీళ్ళ డైనాసిటీ ప్రొజినేటర్ ఎవరు, ఫౌండర్ ఎవరు అన్న దాని గురించి, ఏ విధంగా ఆరిజినేట్ అయ్యారు అన్న దాని గురించి క్లియర్ గా చెప్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఈ మారతిపుత్త వీరపురుష దత్త ఇష్యూ చేసినటువంటి అల్లూరి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ అంటే వీళ్ళు అంటే ఇక్ష్వాకుసు శాతవాహనుల కింద సామంతులుగా పనిచేసే వాళ్ళు, అంటే సా శాతవాహనాస్ కింద సబార్డినేట్ గా పనిచేసే వాళ్ళు ఇక్ష్వాకుస్. వాళ్ళు గ్రాడ్యువల్ గా శాతవాహనాసు డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఇక్ష్వాకుసు డైనాసిటీ వాళ్ళు పవర్ ను కాంకర్ చేశారు అంటే తెలుగు రీజన్స్ లో అన్నది ఈ అల్లూరి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ లో క్లియర్ గా చెప్పబడింది. నెక్స్ట్ రుద్రదమన్, ద వెరీ ఇంపార్టెంట్ షకా రూలర్, మీకు చెప్పాను గుర్తుందా? షకాస్ ఆల్సో నోన్ యాజ్ స్కైథియన్స్ అని చెప్పాను మీకు వెన్ ఐమ్ డిస్కసింగ్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. పోస్ట్ మోడర్న్ పీరియడ్ లో ఇండో గ్రీక్స్ అని, షకాస్ అని, ఆ, మీకు ఇంకా చూసుకుంటే పార్థియన్స్ అని, ఆల్సో నోన్ యాజ్ పహలవాస్ అని, నెక్స్ట్ యూచిస్ ఆల్సో నోన్ యాజ్ కురిషాన్స్ అని చెప్పాను. దీస్ ఆర్ ద ఫారినర్స్ హూవర్ కేమ్ టు ఇండియా ఇన్ లార్జ్ నంబర్ ఇన్ 5 బ్రాంచెస్ అని చెప్పాను. అందులో వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇస్ దిస్ యునో దిస్ మాల్వా బ్రాంచ్ విచ్ రూల్డ్ ద సెంట్రల్ ఇండియా విత్ ద క్యాపిటల్. ఏం క్యాపిటల్ అండి? ఉజ్జయిన్ క్యాపిటల్ తో రూల్ చేశారని చెప్పాను కదా. సో ఈ రుద్రదమన్ శకా డైనాస్టీకి చెందినటువంటి వాడు వెరీ ఫేమస్ రూలర్ అన్నమాట. రుద్రదమన్ మీకు గుర్తుంది కదా, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా ఇష్యూడ్ బై విచ్ రూలర్ అండి? ఎగ్జాక్ట్లీ రుద్రదమన్. ఏపీ హిస్టరీనే చదువుతున్నాం కదా, ఆ, ఏపీ హిస్టరీ చదువుతున్నాం కాబట్టి ఇండియన్ హిస్టరీ అవసరం లేదు, అలాంటి క్వశ్చన్స్ రావు అనుకొని ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు. కంటెంట్ ఈస్ కంటెంట్. యూఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇక్ష్వాకుస్ అంటే మీకు శకా రూలర్స్ కూడా వస్తారు.
ఓకేనా, ఎందుకంటే వీరు రూల్ చేసింది ఓన్లీ తెలుగు రీజన్స్నే కాదు, అడ్జసెంట్ రీజన్స్ ఆఫ్ తెలుగు రీజన్స్ అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. అలాంటప్పుడు సెంట్రల్ ఇండియా రూల్ చేసినటువంటి రూల్స్ కూడా కాన్ఫ్లిక్ట్ అవుతారు కదా. సో అందుకని వీళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. సో రుద్రదమన్ ఈజ్ ద ఫస్ట్ రూలర్ హూ ఇష్యూడ్ ద సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా. ఓకే, రుద్రదమన్ ఏ ఇన్స్క్రిప్షన్ అండి? అది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. బట్ ఓకే, దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ దిస్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సోర్సెస్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ which are giving very, very essential information regarding the history of Ikshvakus. Okay, the Rudradaman given Phanigiri inscription which talks about the contemporary rulers of Ikshvaku dynasty. ఓకే, రుద్రదమన్ యొక్క ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ ఇక్ష్వాకుస్ రూలర్స్, తనతో సమకాలీన అంటే కాంటెంపరీ రూలర్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలిగింది ఆ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వశిష్ఠపుత్ర శాంతమూల. సో వశిష్ఠపుత్ర శాంతము థర్డ్ ఇన్స్క్రిప్షన్ అండి, మీకు కనిపిస్తుంది కదా. ఓకేనా, మీ ముందే పెట్టాను, మీ ముందున్న దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, వశిష్ఠపుత్ర శాంతమూల గివెన్ రెంటాల ఇన్స్క్రిప్షన్, దాచేపల్లి ఇన్స్క్రిప్షన్, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్స్. ఓకే, సో వశిష్ఠపుత్ర శాంతమాల issued రెంటాల ఇన్స్క్రిప్షన్, దాచేపల్లి ఇన్స్క్రిప్షన్, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్స్. దీస్ త్రీ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ issued బై విచ్ రూలర్ అండి? వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. ఓకే, okay, so these are the inscriptions which provide the crucial essential information regarding the Ishwakus. Next one is Simhavarma. Simhavarma issued Manchikallu inscription. Okay, so Simhavarma issued Manchikallu inscription provide the valuable information regarding the Ikshvaku dynasty. యాక్చువల్గా మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అనేది ఇష్యూ చేసినటువంటి సింహవర్మ పల్లవ డైనాసిటీకి చెందినటువంటి వాడు. పల్లవ డైనాసిటీ ఈజ్ రూల్డ్ విచ్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఇండియా? ఎగ్జాక్ట్లీ ద ప్రజెంట్ తమిళనాడు రీజన్. సో ఈ తమిళనాడుకు చెందినటువంటి పల్లవ డైనాసిటీ రూలర్ దట్ ఈస్ సింహవర్మ, హూ ఈజ్ ఆల్సో నోన్ as వీరకుర్చవర్మ. ప్లీజ్ ఇంపార్టెంట్. ఓకే, సో సింహవర్మ who belongs to Pallava dynasty which ruled major Tamil Nadu region is also known as Veerakurchavarma, who invaded the Ikshvaku dynasty and defeated the last Ikshvaku ruler, that is Rudrapurusha Datta. Rudrapurusha Datta is the last king of Ikshvaku ruler who was defeated in the hands of the Pallava king Simhavarma, also known as Veerakurchavarma, who issued the famous మంచికల్లు ఇన్స్క్రిప్షన్. అంటే ఈ మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? హౌ పల్లవ కింగ్ ఇన్వేడెడ్ ద ఇక్ష్వాకు డైనాసిటీ అండ్ హూ ఇస్ ద లాస్ట్ రూలర్, హౌ ద ఇక్ష్వాకు డైనాసిటీ ఇస్ డిసింటిగ్రేటెడ్. అందుకని ఈ మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఎలిస్ట్రీ. Next one, within the inscription, the last very important inscription is Elistri, who issued Sarvadeva inscription. Elistri is the commander-in-chief of Yehovala Shantamula. Yehovala Shantamula is one of the king of Ikshvaku dynasty, who is the first ruler in Telugu states, who issued the inscription in Sanskrit language. Very, very important. First time Sanskrit inscription issued in Telangana and Andhra Pradesh by Yehovala Shantamula. He is the first ruler who issued the Sanskrit inscription in Telangana and Andhra Pradesh. So the point is, Yehovala Shantamula commander-in-chief is Elistri. Elistri is actually the person who built the Eleshwaram town. Elistri built Eleshwaram town and he constructed a Shiva temple. ఒక శివ టెంపుల్ కట్టించాడు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఎహువల శాంతమూల. ఎహువల శాంతమూల కమాండర్ ఇన్ చీఫ్ ఈజ్ ఎలిస్ట్రీ. ఇతను ఎలేశ్వరం టౌన్ కట్టించాడు, అక్కడ శివ టెంపుల్ కూడా కట్టించాడు. దట్ శివ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ సర్వదేవాలయ, ఆల్సో నోన్ యాజ్ స్వర్ణ దేవాలయ. ఆ టెంపుల్ ఎక్కడైతే ఈ ఎలేశ్వరం టౌన్ కట్టించాడో అక్కడ ఒక శైవ టెంపుల్ కూడా కట్టించాడు. ఆ శైవ టెంపుల్ ని సర్వ దేవాలయ అంటారు, ఆల్సో నోన్ యాజ్ స్వర్ణ దేవాలయ అని కూడా అంటారు. ఆ టెంపుల్ యొక్క వాల్ మీదనే ఈ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఎహువల శాంతమూల, దట్ ఈస్ ఎలిస్ట్రీ, ఇష్యూడ్ ద ఇన్స్క్రిప్షన్. అందుకనే దీనిని సర్వదేవ ఇన్స్క్రిప్షన్ అని అంటారు. ఎందుకంటే ఈ సర్వదేవాలయ ఏదైతే శైవ టెంపుల్ ఉందో, ఆల్సో నోన్ యాజ్ స్వర్ణ దేవాలయ,
ఆ టెంపుల్ వాల్ మీదనే కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ యవ్వల శాంతమూల ఎలిస్ట్రీ ఇష్యూ చేశాడు ఇన్స్క్రిప్షన్ కాబట్టి దానిని సర్వదేవ ఇన్స్క్రిప్షన్ అని అంటారు. దీస్ ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్ విచ్ ఆర్ గివెన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద Ikshvaku dynasty. That's all about the inscription. Okay, guys. Study of inscriptions is known as what? Study of inscription is known as epigraphy. Exactly. Study of inscription is known as epigraphy. Good. Okay. Next one is coins. Next one is coins. Coins are the second most important source to study about the history of any dynasty. మీకు చాలా స్టార్టింగ్ లోనే చెప్పాను. స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అండి? numismatics. So the coins of Ikshvaku dynasty provided very important information regarding the cultural history and regarding the social history of the Ikshvaku dynasty. So they issued what kind of coins? And please look at the slide. They issued copper and lead coins, which were made in Ujjain. Okay, copper and lead coins ఇష్యూ చేయడం జరిగింది. దీస్ lead coins ఆర్ ఇష్యూడ్ ఎక్కడండి? ఉజ్జయిన్లో ఇష్యూ చేశారు. ఓకే, ఈ ఇక్ష్వాకు కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికాయి? నాగార్జున కొండలో దొరికాయి, ఫణిగిరిలో దొరికాయి, నెయ్యలకొండ పల్లిలో దొరికాయి, వెడ్డమానులు దొరికాయి, ఈలేశ్వరంలో దొరికాయి. ఓకే, ఇవన్నీ లెడ్ అండ్ కాపర్తో తయారు చేయబడ్డాయి. వీటి మీద ఉజ్జయిన్ బొమ్మ, ఎలిఫెంట్ సింబల్స్ ఉన్నాయి. వీటి మీద ఏదైతే ఇక్ష్వాకుస్ ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ మేడప్ ఆఫ్ లెడ్ అండ్ కాపర్ ఉన్నాయో వాటి మీద ఉజ్జయిన్ సింబల్, ఎలిఫెంట్ సింబల్, ఉజ్జయిన్ టెంపుల్ ఉంది కదా, ఆ ఉజ్జయిన్ టెంపుల్ సింబల్ మరియు ఎలిఫెంట్ సింబల్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద డైనాసిటీ. ఓకే, ప్లీజ్ లుక్ ఎట్ ద స్లైడ్. హిస్టరీ ఆఫ్ ద డైనాసిటీ ఒక గ్లిమ్స్గా, ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక దగ్గర డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లుక్ ఎట్ ద బోర్డ్, లుక్ ఎట్ ద స్లైడ్. హిస్టరీ ఆఫ్ ద డైనాసిటీ ఇన్ ఎ గ్లిమ్స్. ఒక క్రూషియల్ సీలియంట్ ఫ్యూచర్స్ అంటారు కదా, అంటే సీలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద ఇక్ష్వాకు డైనాసిటీ. ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అండి, ఫౌండర్ ఆల్సో నోన్ యాజ్ ప్రొజినేటర్, మూల పురుషుడు. ఓకే, మూల పురుషుడు, మూల స్థాపకుడు. ఫౌండర్ అంటే, ప్రొజినేటర్ అంటే మూల పురుషుడు, ఫౌండర్ అంటే స్థాపకుడు. సో ద ఫౌండర్ ఆల్సో ద ప్రొజినేటర్ ఆఫ్ ద ఇక్ష్వాకు డైనాసిటీస్ వశిష్ఠ పుత్ర శ్రీ శాంతమూల. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ అంటే, ఫౌండర్ అండ్ ప్రొజినేటర్ అంటే ఏంటి? మళ్ళీ ఫస్ట్ రూలర్ అని అర్థం. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ? వీర పురుష దత్త, ఆల్సో నోన్ యాజ్ అశోక ఆఫ్ సౌత్. వీర పురుష దత్త, అశోక ఆఫ్ సౌత్. అఫ్ కోర్స్ మీకు ఇండియన్ హిస్టరీలో అశోక ఆఫ్ సౌత్ అని చెప్పి నేను మీకు అమోఘ వర్ష గురించి చెప్పడం జరిగింది. రాష్ట్ర కూటాకు చెందినటువంటి అమోఘ వర్ష ఈజ్ నోన్ యాజ్ అశోక ఆఫ్ సౌత్. ఎందుకంటే అతను టెరిటోరియల్ కాంక్వెస్ట్కి బదులుగా కల్చరల్ కాంక్వెస్ట్ మీద, లిటరరీ లిటరరీ ప్యాటర్నైజేషన్ మీద, అండ్ పీపుల్ వెల్ఫేర్ మీద, ఎథిక్స్ మీద, మోరల్ వాల్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు కాబట్టి అతన్ని అశోక్ ఆఫ్ సౌత్ అని అంటారని చెప్పేసి నేను రాష్ట్రకూట డైనాసిటీలో చెప్పడం జరిగింది అమోఘ వర్ష గురించి. అయితే వీరపురుష దత్త కూడా అశోక్ ఆఫ్ సౌత్ అని అంటారు. ఎందుకు వీరపురుష దత్తాను అశోక్ ఆఫ్ సౌత్ అని అంటారంటే, ఇతని టైంలో బుద్ధిజం గోల్డెన్ ఏజ్ గా పిలువబడుతుంది. గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. వీరపురుష దత్త పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. ఎలాగైతే అశోక బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేసి చాలా ఫ్లరిష్ చేశాడు, స్ప్రెడ్ చేశాడు, అదేవిధంగా వీరపురుష దత్త పీరియడ్లో బుద్ధిజం అనేది సెలెస్టల్ హైట్స్కి, మ్యాక్సిమం హైట్స్కి రీచ్ అయింది. అందుకనే ఇతన్ని అశోక్ ఆఫ్ సౌత్ అని పిలవడం జరుగుతుంది, బికాస్ ఆఫ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీరపురుష దత్త పీరియడ్ హూ ఈజ్ నోన్ యాజ్ అశోక్ ఆఫ్ సౌత్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. ద లాస్ట్ కింగ్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ ఈజ్ రుద్రపురుష దత్త, ఆర్పిడి. రుద్రపురుష దత్త ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై సింహవర్మ, ఆల్సో నన్ను వీరపురుష వర్మ అని చెప్పి. దాంట్లో లాస్ట్ ఇక్ష్వాకు రూలర్ రుద్రపురుష దత్తాను డిఫీట్ చేసింది. అదేవిధంగా ఇక్ష్వాకు డైనాసిటీ ఎట్లా డిసింటిగ్రేట్ అయిపోయిందని చెప్పాను కదా. సో లాస్ట్ కింగ్ ఇస్ రుద్రపురుష దత్త. నెక్స్ట్ దేర్ కోర్ట్ లాంగ్వేజ్ ఆల్సో నోన్ as అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఇక్ష్వాకు డైనాసిటీ ఇస్ ప్రాకృత్ అండి. శాతవాహనాసు ఏ విధంగానైతే ప్రాకృతిని ప్యాటర్నైజ్ చేశారో సాంస్క్రిట్ని కాకుండా, దట్ కామన్ పీపుల్ లాంగ్వేజ్ దట్ ఈస్ ప్రాకృతి ఈస్ ఇన్ ద సేమ్ మేనర్ హౌ శాతవాహనాస్ given priority for the common man language that is Prakrit. In the same manner, Ikshvakus also followed the path of their rule, that is Shatavahanas.
సో ప్రాకృతని కామన్ పీపుల్ లాంగ్వేజ్ అనేటువంటి ప్రాకృతని అఫీషియల్ లాంగ్వేజ్ గా పేర్కొనబడింది. ఎవరి పీరియడ్లో? ఇక్ష్వాకు పీరియడ్. నెక్స్ట్, వాట్ ఈస్ దర్ క్యాపిటల్ సిటీ? దేర్ క్యాపిటల్ సిటీ ఈజ్ విజయపురి. దేర్ క్యాపిటల్ ఈజ్ విజయపురి, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతయ. ఓకే ఓకే. ఇక్ష్వాకు డైనాసిటీ క్యాపిటల్ సిటీ ఏంటండి? విజయపురి. దీనినే శ్రీ పర్వత అని కూడా అంటారు. దీనినే నాగార్జున కొండ అంటారు పాపులర్ గా. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాగార్జున కొండనే ఏన్షియన్ నేమ్ వచ్చేసి విజయపురి, ఆల్సో నోన్ శ్రీ పర్వతి, శ్రీ పర్వత. దిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. వాట్ ఈస్ ద రాయల్ ఎంబ్లమ్? ద రాయల్ ఎంబ్లమ్ ఆల్సో నోన్ అఫీషియల్ సింబల్. మీకు అక్కడ అఫీషియల్ సింబల్ అని కనిపిస్తుంది కదా, అఫీషియల్ సింబల్ అన్న రాయల్ ఎంబ్లమ్ అన్న ఒకటే. అఫీషియల్ సింబల్ ఈజ్ లయన్. ఓకే. రాయల్ ఎంబ్లమ్ ఏంటండి? లయన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ రిలీజియన్. వాట్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్ దీస్ రూలర్స్ ప్యాట్రనైజ్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ఇక్ష్వాకు పీరియడ్ ఈస్ ఎగ్జిస్టెడ్? ఓకేనా. ఓన్లీ వీళ్ళు పాటించిందే కాదు, ఆ టైంలో ఎలాంటి రిలీజియన్స్ ఫ్లరిష్ అవుతున్నాయంటే బుద్ధిజం. ఇంతకుముందు చెప్పాను కదా, వీరపురుషదత్త టైంలో బుద్ధిజం బాగా పాపులర్ అయిందని. సో బుద్ధిజంని ప్యాటర్నైజ్ చేశారు. అందులో వేదిక్ రిలీజన్ని ప్యాటర్నైజ్ చేశారు. అదేవిధంగా మీకు అక్కడ శైవిజం అని రాయలేదు, బట్ శైవిజాన్ని కూడా ప్యాటర్నైజ్ చేశారు. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. అక్కడ మీకు కేవలం బుద్ధిజం అన్నాను. నెక్స్ట్ వైష్ణవిజం. యాక్చువల్లీ వైష్ణవిజం అన్న పదం వాడొద్దు, వేదిక్ రిలీజన్ అని వాడాలి. ఇంకా వైష్ణవిజం అనే కంప్లీట్ గా ఒక షేప్ అనేది తీసుకురాలేకపోయారు. అంటే గుప్తా డైనాసిటీ నుంచి, అంటే సేమ్ టైం అయినప్పటికీ వీళ్ళ టైంలో స్టార్ట్ అయింది, కానీ వీళ్ళ టైం తర్వాత ఇంకెక్కువ ఫ్లరిష్ అయిపోయింది వైష్ణవిజం అనేది. అంతకు ముందు దాకున్నది వేదిక్ రిలీజన్ అనొచ్చు. అంటే వేర్ ద ప్రయారిటీ గివెన్ ఫర్ ద రిక్వెస్టిక్, అంటే రిచువలిస్టిక్ రిలీజన్, అంటే యజ్ఞాస్ యాగాస్ రిచువల్స్ కి ప్రయారిటీ ఉన్నటువంటి రిలీజన్ ని వేదిక్ రిలీజన్ అంటారు. సో వీళ్ళ ఇక్ష్వాకు టైంలో వెరీ పాపులర్ రిలీజన్స్ ఆర్ బుద్ధిజం, వేదిక్ రిలీజియన్, అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ నోట్ దట్ శైవిజం కూడా అక్కడ రాయలేదు, శైవిజం కూడా. నెక్స్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్? ఐ మీన్ టు సే వాట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్? దట్ ఈస్ స్క్రిప్చర్స్. The scriptures, also known as what kind of architectural style they promoted by the Ikshwakus is Mandata style. మందాట స్కల్ప్చర్, మందాట స్టైల్ కూడా అంటారు. మందాట స్టైల్ ఎక్కడ దొరికిందండి? ఇది అటు జగ్గయ్యపేటలో బాగా ఫ్లరిష్ అయిపోయింది. జగ్గయ్యపేట ఎక్కడ ఉంది? ద ప్రజెంట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద జగ్గయ్యపేట ఈజ్ లొకేటెడ్ వేర్ ద మందాట ఆర్కిటెక్చరల్ స్టైల్ ప్యాటర్నైజ్డ్ బై ద ఇక్ష్వాకు రూలర్. అఫ్ కోర్స్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. మీకు ఇండియన్ హిస్టరీలో పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో 3 స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది, ఆర్కిటెక్చర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేది డెవలప్ అయ్యాయని చెప్పాను. ఒకటి నార్త్ వెస్టర్న్ రీజియన్ లో గాంధారా స్టైల్, నార్థన్ ఇండియాలో గంగా బేసిన్ లో ఏంటది? మథురా స్టైల్. నెక్స్ట్ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఈస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దీస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈస్ డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హూమ్ అండి? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దీస్ ఇక్ష్వాకుస్ ఓన్లీ. సో డోంట్ ఫర్గెట్ దట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వీళ్ళే ప్యాటర్నైజ్ చేశారు. అండ్ మందాట ఆర్కిటెక్చరల్ స్టైల్ ఇట్ జగ్గయ్యపేట ఈజ్ ఆల్సో ప్యాటర్నైజ్డ్, ఇన్వెంటెడ్ బై దీస్ రూలర్స్. నెక్స్ట్, విచ్ caste they belongs to? They definitely belongs to క్షత్రియస్. Difference of opinions ఉన్నాయి, but doesn't matter. It is popularly believed that they belongs to the varna of క్షత్రియస్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాసు, ద్విజాస్ అని, శూద్రాసు, ఏకజాస్ అని చెప్పాను. శూద్రాసు ఉమెన్ అని మీకు గుర్తుంది కదా. సో అందులో పర్టికులర్ దే బిలాంగ్స్ టు క్షత్రియస్. నెక్స్ట్, దేర్ ఫ్యామిలీ డేటీ. వాట్ ఈస్ దేర్ గాడ్? ఆర్ యూ లుకింగ్ రైట్ ద స్లైడ్? సో వాట్ ఈస్ దేర్ గాడ్? దేర్ ఫ్యామిలీ డైటీ ఈస్ లార్డ్ కార్తికేయ. Their god, their family deity is Lord Kartikeya. Then, what are the royal titles possessed by this dynasty? వీళ్ళు కింగ్స్ ఏ విధమైనటువంటి రాయల్ టైటిల్స్ పొందగలిగారంటే హారతి పుత్రాస్. ఈ కింగ్స్ యొక్క రాయల్ ఈ కింగ్స్ యొక్క రాయల్ టైటిల్స్ ఏంటంటే హారతి పుత్రాస్, ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతియాస్. ఓకే. ఈ రాయల్ టైటిల్స్ ఆఫ్ ద కింగ్స్ అంటే కింగ్స్ యొక్క టైటిల్స్ మేజర్ ఏమని ఉన్నాయండి? హారతి పుత్రాస్ అని, ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతియాస్ అని పిలవడం జరిగింది. వాళ్ళ టైటిల్స్ అన్నమాట, రూలర్స్ యొక్క టైటిల్స్. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, అంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి మీకు ఎంతో రాసాను చూడండి స్లైడ్ లో. దిస్ ఇస్ ద ఫస్ట్ డైనాసిటీ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ సాంస్క్రిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్ లో, బోత్ ఇన్ తెలంగాణ అండ్
ఆంధ్రప్రదేశ్. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్. మొత్తం కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద ఇక్ష్వాకు రూలర్, దట్ ఈస్ యహువల శాంతమూల, అక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, యహువల శాంతమూల ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ is the first ruler of this dynasty who issued the inscription in Sanskrit in తెలంగాణ అండ్ ఆంధ్ర, అంటే ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసింది ఎవరంటే యహువల శాంతముల. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దిస్ ఈస్ ద ఫస్ట్ డైనాసిటీ హూ బిల్ట్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా మొత్తంలో ఫస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని స్టార్ట్ చేసింది ఇక్ష్వాకు డైనాసిటీ, నాట్ ద పల్లవాస్ గైస్. వీళ్ళ తర్వాత పల్లవాస్ను వీళ్ళ తర్వాత పల్లవాస్ అనేటువంటి వాళ్ళు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటిదాకా సౌత్ ఇండియాలో, టాకింగ్ అబౌట్ సౌత్ ఇండియా, in South India, first built temples are by whom? Which rulers? Ikshwaku dynasty rulers. Ikshwaku dynasty rulers say will first they are the first rulers who issued the temples, who built the temples in South India, only South India. Okay, let's discuss about their birthplace, origin. అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ఆఫ్టర్ ద సోర్సెస్, ఆఫ్టర్ ద salient features of the dynasty. నెక్స్ట్ వన్ ఇస్ బర్త్ ప్లేస్. వాట్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్? వాట్ ఈస్ దర్ ఆరిజిన్? దట్ ఈస్ హోమ్ ల్యాండ్. అసలు ఇక్ష్వాకుస్ యాక్చువల్గా ఎవరు? ఓకే, వీళ్ళు శాతవాహనాస్ కింద సబార్డినేట్ గా పనిచేశారు, సామంతాస్ గా పనిచేశారు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాట్ ఈస్ దర్ రూట్స్? వాళ్ళు, వాళ్ళ బర్త్ ప్లేస్ ఏంటి, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళ ఒరిజినల్ హోమ్ ఏంటి అని. ఓకేనా? సో పెద్ద డీటెయిల్ డిస్కషన్ అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు లెఫ్ట్ సైడ్ ఏ రీజనో రాశాను, రైట్ సైడ్ ఎక్కడైతే హిస్టోరియన్స్ ఒపీనియన్ రాశాను. ఓకేనా? లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఏ ప్లేస్ నుంచి అని, రైట్ సైడ్ వచ్చేసి హిస్టోరియన్. సో ఈ ఒపీనియన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ ద హిస్టోరియన్స్ ఒపీనియన్ అకార్డింగ్ టు ఒగాలే అండ్ స్టెన్కోనో. కనిపిస్తుంది కదా ద ఫస్ట్ వన్, అండ్ డిస్కసింగ్ అబౌట్ ద హోమ్ ల్యాండ్, ద బర్త్ ప్లేస్, ఆరిజిన్ అక్కడ. ఓకే, సో అకార్డింగ్ టు ఒగాలే హిస్టోరియన్ అండ్ స్టెన్కోనో హిస్టోరియన్, ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఇస్ కన్నడియా. అంటే కన్నడ, అంటే కర్ణాటక స్టేట్ నుంచి వీళ్ళు, యాక్చువల్ కర్ణాటక స్టేట్ అనేది వీళ్ళ ఒరిజినల్ హోమ్ అన్నమాట, అకార్డింగ్ టు ఓగాలే అండ్ స్టెన్కోన్. నెక్స్ట్ అకార్డింగ్ టు కే గోపాలాచారి, దే ఆర్ తమిళియన్ పీపుల్. అంటే తమిళనాడు ఏదైతే రీజన్ ఉందో అది వీళ్ళ ఒరిజినల్ హోమ్ అని చెప్పి గోపాలాచారి బిలీవ్ చేయడం జరిగింది, పోస్టులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు డి రాజారెడ్డి, కృష్ణోలోయ, అంటే కృష్ణ లోయ అంటారు కదా, కృష్ణ వ్యాలీ. అది అర్థమైంది. అకార్డింగ్ టు డి రాజారెడ్డి, వీళ్ళెవ్వరు ఫారినర్స్, అంటే ఐ మీన్ టు సే ఆంధ్ర అంటే తెలుగు స్టేట్స్ నుంచి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు జస్ట్ ఇండియా అంటే విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కృష్ణా రీజన్ లోనే, కృష్ణా వ్యాలీలోనే వీళ్ళు హోమ్ ల్యాండ్ చెందింది అని చెప్పి డాక్టర్ అంటే డి రాజారెడ్డి ఏమని బిలీవ్ చేస్తుండే, కృష్ణలో అంటే కృష్ణా వ్యాలీకి చెందినటువంటి వాళ్ళు, ఏదో కన్నడ నుంచి తమిళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు అనేది డి రాజారెడ్డి ఒపీనియన్. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు పిఎన్ చోప్రా, వీళ్ళు కృష్ణ అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు రీజన్కి చెందినటువంటి వాళ్ళు అనేది బాగా బిలీవ్ చేయడం జరిగింది. ఓకేనా? అకార్డింగ్ టు పిఎన్ చోప్రా, వీళ్ళ ఒరిజినల్ హోమ్, ఇక్ష్వాకుస్ యొక్క ఒరిజినల్ హోమ్ వచ్చేసి కృష్ణా గుంటూరు రీజియన్ అని. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అకార్డింగ్ టు రాబ్సన్ అండ్ బో. ఒక సింపుల్, బో ఈజ్ a historian, complete name is not required. According to Robson and Bo, they are come from North India. ఓకేనా? అంటే రాబ్సన్ ఏమని బిలీవ్ చేస్తారంటే యాక్చువల్గా ఇక్ష్వాకుస్ అనేది ఏదైతే ఈ రాముడి క్లాన్ ఉందో వాళ్ళు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఏదో కొన్ని కారణాల వల్ల వీళ్ళు నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి ఈ ఆంధ్రదేశాలు అంటే తెలుగు రీజన్స్ లో సెటిల్ అవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఒరిజినల్ గా నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్ రూలర్స్ ఈజ్ యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ రీజన్. అక్కడ నుంచి ఏదో ఇష్యూస్ వల్ల నార్త్ నుంచి సౌత్ కు మైగ్రేట్ అయ్యి గ్రాడ్యువల్ గా ఈ తెలుగు రీజన్స్ మీద కాంకర్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ నార్త్ నుంచి సౌత్కి వచ్చి ఇక్ష్వాకుస్ శాతవాహనాస్ కింద సబార్డినేట్ గా వర్క్ చేసి గ్రాడ్యువల్ గా
వాళ్ళు పవర్ని కాంకర్ చేయడం జరిగింది అని చెప్పి రాప్సన్ బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ అకార్డింగ్ టు బిషప్ దే ఆర్ ఫ్రమ్ ద కృష్ణా కోస్ట్, అంటే కృష్ణా వ్యాలీ కాకుండా కృష్ణా కోస్టల్ రీజియన్ నుంచి వీళ్ళు ఒరిజినల్ హోమ్ అని చెప్పేసి బిషప్ బిలీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ అకార్డింగ్ టు ఆర్జీ బండార్కర్, very very popular historian. According to R.G. Bandarkar, they are belongs to their original home. The Ikshwaku's original home is Nallamala region. Ikshwaku's original home is Nallamala region according to R.G. Bandarkar. So these are the opinions of the historians regarding the original home of Ikshwakus. Okay, try to remember. So guys, before going to discuss about the important point of administration, నేను కావాలని చెప్పి ఐ మీన్ టు సే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ. కాకపోతే మీకు ఐడియా ఉండడం కోసం ఒకసారి పొలిటికల్ హిస్టరీ డిస్కస్ చేస్తాను. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు ఓన్లీ 4 రూలర్స్ మాత్రమే ఈ డైనాసిటీస్ ని మేజర్ గా రూల్ చేశారని చెప్పి. ఓకే, 4 రూలర్స్ మాత్రమే ఈ డైనాసిటీని రూల్ చేశారు. ఓకేనా, సో ఈ 4 రూలర్స్ ఇక్ష్వాకు డైనాసిటీస్ కొంతకాలం వరకు రూల్ చేశారు కాబట్టి ఈ 4 రూలర్స్ నుంచి అంత డీటెయిల్ ఎందుకని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయలేదు. బట్ డోంట్ వరీ, నేను ఒక ఒక గ్లిమ్స్ గా అంటే ఒక్కొక్క రూలర్ గురించి వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా, లిజన్ కేర్ఫుల్లీ. సో ఆఫ్టర్ వీ డిస్కసింగ్ అబౌట్ ద ఈచ్ రూలర్స్ కంట్రిబ్యూషన్, దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, అక్కడ లేదు, ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా, సో అన్ని తెలిసిన పాయింట్స్, కొత్తగా ఏం లేవు. కొన్ని 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 ఒక 1-2 పాయింట్స్ నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతే. ఓకేనా, సో దట్ ఏంటంటే మీకు కూడా ఒక్కొక్క రూలర్ అంటే మీకు ఆర్కిటెక్చర్ చెప్తున్నప్పుడు, లిటరేచర్ చెప్తున్నప్పుడు, వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నప్పుడు ఏదైతే రూరల్ కంట్రిబ్యూషన్ ఉందో అక్కడ చెప్తాను. ఇంతకుముందు అదే చెప్తాను. అందుకే ఇప్పుడు మీరు బుద్ధిజం గురించి చెప్తున్నప్పుడు అశోక సౌత్ అని చెప్పేసి వీరభూష దత్త గురించి ఎందుకు చెప్పాను, ఇట్లా ఇట్లా బుద్ధిజం ప్యాటర్న్ చేశాడు అశోక లాగా, అందుకని చెప్పాను కదా. అదే విధంగా ముందు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ ఒక్కొక్క ఇండివిజువల్ రూలర్ కంట్రిబ్యూషన్ చెప్తాను కదా. అందుకని సపరేట్ గా ఎందుకు వాళ్ళు అంటే ఒక్కొక్క రూలర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము, అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పి రాయలేదు. బట్ డోంట్ వరీ, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఒక్కొక్క రూలర్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఒక గ్లిమ్స్గా, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, ఎందుకంటే జస్ట్ 4 రూలర్స్ కాబట్టి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ అక్కడ లేదు, జస్ట్ వినండి. వశిష్ఠపుత్ర శాంతమూల. ఓకే, సో వశిష్ఠపుత్ర శాంతమూల is the founder and progenitor of the Ikshvaku dynasty. Right? He ruled the Ikshvaku dynasty with the capital at Vijaypuri, also known as Sri Parvatiya. Okay, okay, that is what the important point. But the very very important point is he conducted Ashwamedha sacrifices. ఇటు నాగార్జునకొండ అంటే వేదిక్ రిలీజన్ ప్యాటర్నైజ్ చేశాడు అని చెప్తున్నాను. ఓకేనా, వేదిక్ రిలీజన్ ని ప్యాటర్నైజ్ చేశాడు. ఓకే, అంటే కొన్ని అగ్నిసోమ సాక్రిఫైజెస్ కానీ అవి ఇవి కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ, ఈ మన నాగార్జునకొండ రీజన్ లో. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్ దట్ హీఈస్ ద ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజన్. నెక్స్ట్ రూలర్ ఆఫ్టర్ వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల, హూ ఇస్ ద ఫౌండర్ అండ్ ప్రొజెనేటర్ ఆఫ్ దిస్ డైనాసిటీ విత్ ద క్యాపిటల్ Vijaypuri, also known as Sri Parvatiya. He ruled the Ikshvaku dynasty. Okay, now next thing is next thing is he followed the Vedic religion and he performed Ashwamedha sacrifices as well as Agnisoma sacrifices. Okay, now ఈ ట్రేడ్స్ కూడా ఎంకరేజ్ చేశాడు. నిగమాస్ అని మీకు చెప్పాను, గుర్తుందా? నిగమాస్, NEGIMAS, నిగమాస్ అనే ట్రేడ్ అసోసియేషన్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది బై ఇష్యూయింగ్ ద గోల్డ్ కాయిన్స్ ఆల్సో. Okay, that is what the point. Next one is, okay, next one, Madari Putra Sri Veera Purusha Datta. After Vasishta Putra Sri Shantamula Tarvata, next ruler is Madari Putra Sri Purusha Datta. Okay, he is the greatest of all the Ikshvaku rulers. Okay, and the very important point is he is the only ruler who embraced Buddhism. And Madari Putra Sri Veera Purusha Datta is the only ruler of Ikshvakus who embraced Buddhism. Okay, and he married to the Rudra Bhattarika. Okay, na? He married to Rudra Bhattarika. అర్థమైందా? She is the princess of Ujjain. అర్థమైనా? వీర పురుష దత్త, మదరీ పుత్ర శ్రీ వీర పురుష దత్త. అంటే వాళ్ళ మదర్ పేరు ఏం పేరు? మదరీ పుత్ర. ఓకే, యాక్చువల్గా మదరాదేవి. అర్థమైందా? ఇతను వశిష్ఠ పుత్ర శ్రీ శాంతమూల యొక్క కొడుకు. ఈమె మదరీ పుత్ర శ్రీ వీర పురుష దత్త యొక్క మదర్ పేరు ఎప్పుడు మదరాదేవి. అంటే హీ గెయిన్డ్ ద నేమ్ ఆఫ్ హిస్ మదర్. ఓకేనా, ప్రిఫిక్స్. ఓకే, హీ కాయిన్డ్ ద మదర్ నేమ్ యాజ్ హిస్ ప్రిఫిక్స్.
మదర్ నేమ్కి ప్రిఫిక్స్ పెట్టుకున్నాడు తన పేరు కంటే ముందు. వీరపురుష దత్త కదమ్మా, శ్రీ వీరపురుష దత్తకి ఏమని పెట్టుకున్నాడు, మదరీపుత్ర. అంటే మీకు తెలుసు కదా మెట్రానిమిక్స్ అని చెప్పాను దేంట్లో, శా శాతవాహనాలు. గౌతమిపుత్ర శాతకర్ణి స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ మెట్రోనమిక్స్, అంటే తల్లి పేరును పెట్టుకుని ముందుకెళ్ళడం, అంటే ముందు అంటే తన పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకోవడం అనమాట. అదేవిధంగా శాతవాహనాస్ యొక్క ట్రెడిషన్ ని ఇక్ష్వాకుస్ కూడా ఫాలో అయ్యారు. ఓకేనా. సో కమింగ్ టు ద పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మదరీ పుత్ర శ్రీ వీర పురుష దత్త ఈజ్ ద సన్ ఆఫ్ మదరాదేవి అండ్ రూలర్ శాంతమూల. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఇక్ష్వాకుస్ రూలర్స్ and he is the only ruler who embraced Buddhism. Okay, he married to Ujjain princess Rudra Bhattarika. Please remember, he married to princess of Ujjain, that is Rudra Bhattarika. His period is known as, I told you, golden age of Buddhism in the history of Andhra and Telangana. Okay na? His period ante Veera Purusha Datta, Sri Madariputra Veera Purusha Datta period is known as golden age of Buddhism in Telangana and Andhra region. That is the reason he is popularly known as what? Ashoka of South. Okay. He is the only, నేను మళ్ళీ చెప్తాను, ఓన్లీ రూలర్ హూ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఈస్ వాట్, ద పాయింట్ ఈస్ హిస్ ఓన్ డాటర్ కోడ బాలాసిరి. ఓకే, హిజ్ సిస్టర్ శాంతిసిరి. ఓకేనా. మదరీపుత్ర శ్రీ వీరపురుష దత్త రుద్ర భట్టారిక వైఫ్, తన డాటర్ అయినటువంటి కోడ బాలసిరి, తన సిస్టర్ అయినటువంటి శాంతసిరి, వీళ్ళందరూ కూడా బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేశారు. ఓకేనా. సో శాంతసిరి, కోడ బాలసిరి అండ్ వైఫ్ అయినటువంటి ఎవరండి రుద్ర భట్టారిక బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేశారు. ఓకేనా. నిజం చెప్పాలంటే నాగార్జున కొండ బికేమ్ ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఓన్లీ. ఓకే. అంటే నాగార్జున కొండ ఇస్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అండి. ప్లీజ్ డోంట్ థింక్ దట్ తక్షిల బుద్ధిస్ట్ యూనివర్సిటీయే కాదు. ఓకే, అది ఘటిక, అంటే హిందూ రిలీజియస్ టెంపుల్స్ కి అటాచ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ని ఘటికాస్ అని చెప్పాను మీకు. ఓకేనా. సో తక్షిల ఈజ్ నాట్ ఏ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. ఓకేనా. అందుకని శ్రీ పర్వత యూనివర్సిటీ, ఆల్సో నోన్ యాజ్ నాగార్జున కొండ యూనివర్సిటీ, ఈజ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్, ఇంకో విషయం చెప్పాలంటే, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఉపాసిక బోధిశ్రీ అనే పర్సనాలిటీ, అంటే అతని లేడీ పేరు ఉపాసిక బోధిశ్రీ. ఓకే, ఉపాసిక బోధిశ్రీ, ఈమె రెసిడెంట్ ఆఫ్ అమరావతి, అమరావతిలో నివసించేది. ఈమె బుద్ధిజాన్ని ఈ వీర పురుష దత్త టైంలో చాలా స్ప్రెడ్ చేసింది. మరి ఎవరు ఉపాసిక బోధిశ్రీ అంటే, షీఈ్ ద నీస్ ఆఫ్ బోధి శర్మ. ఓకే, ఈ షీఈ్ ద నీస్ అంటే కోడలు ఆఫ్ బోధి శర్మ. హూస్ బోధి శర్మ దెన్? బాండా గారిక ఆఫ్ అమరావతి. అమరావతి యొక్క బాండా గారికుడు అయినటువంటి బోధి శర్మ యొక్క నీసే ఉపాసిక బోధిశ్రీ. ఎందుకు పర్టికులర్గా ఉపాసిక బోధిశ్రీ అని చెప్తున్నానంటే, వీర పురుష దత్త టైంలో బుద్ధిజాన్ని బాగా స్ప్రెడ్ చేసినటువంటి లేడీ పేరు ఏం పేరండి? ఉపాసిక బోధిశ్రీ. షీఈ్ ద నీస్ ఆఫ్ బోధి శర్మ. బోధి శర్మ ఇస్ ద బాండా గారిక ఆఫ్ అమరావతి. అసలు ఉపాసిక యాక్చువల్గా తన పేరు వచ్చేసి బోధిశ్రీ. బోధిశ్రీ అంటే లేడీ నేమ్. మరి ఉపాసిక అంటే ఎవరు? ఉపాసిక అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ హూ లెడ్ ద ఫ్యామిలీ లైఫ్. ఎవరైతే బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారో, వాళ్ళు పెళ్లి చూసుకొని ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తారో వాళ్ళని ఉపాసికాస్ అంటారు. అంటే తను బుద్ధిస్ట్ మాంకే కానీ మ్యారేజ్ చేసుకుంది. మరి బుద్ధిస్ట్ మాంగ్స్ హూ డు నాట్ మ్యారీడ్ ఆర్ నోన్ యాజ్ భిక్షుస్. వాళ్ళని భిక్షుస్ అంటారు. భిక్షుని అని కూడా అంటారు. భిక్షుస్ అంటే మగవారు, భిక్షుని అంటే ఆడవారు. అర్థమైందా? పెళ్లి చేసుకున్నటువంటి బుద్ధిస్ట్ మాంగ్స్ ఏమంటారు? ఉపాసికాస్ అంటారు. పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే ఎసెటిక్ లైఫ్ ను స్పెండ్ చేస్తారో బుద్ధిజంలో, వాళ్ళని భిక్షుని అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ వెన్ కమ్స్ టు వాట్? మదరీ పుత్ర శ్రీ వీరపురుషు దత్త, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు రూలర్స్. నెక్స్ట్ రూలర్ వచ్చేసేది థర్డ్ రూలర్, యెహోవా శాంతమూల ఈజ్ ద థర్డ్ రూలర్. యెహోవా శాంతమూల, ఐ టోల్డ్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈజ్ వాట్? యెహోవా శాంతమూల ఈజ్ ద ఫస్ట్ రూలర్ of Telangana and AP who issued the inscription in Sanskrit language.
ఫస్ట్ టైం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసినటువంటి రూలర్ ఎవరండి? యహువల శాంతమూల ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. మీకు ఇంతకుముందే చెప్పాను, హిస్ కమాండర్ ఇన్ చీఫ్ ఎలిశ్రీ బిల్ట్ ఎలేశ్వరం టౌన్ అండ్ కన్స్ట్రక్టెడ్ శైవ టెంపుల్ అండ్ దిస్ శైవ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ సర్వ దేవాలయ, ఆల్సో నోన్ యాజ్ స్వర్ణ దేవాలయ, వేర్ హీ ఇష్యూడ్ సర్వ దేవాలయ ఇన్స్క్రిప్షన్. ఇంతకుముందు చెప్పాను మీకు. ఓకేనా? ఇతని టైంలోనే హిందూ టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఎట్ నాగార్జునకొండ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యహువల శాంతమూల టైంలోనే హిందూ టెంపుల్స్ నాగార్జునకొండ మీద కట్టడం జరిగింది. ఇంకా నాగార్జునకొండ మీద ఏ ఏ టెంపుల్స్ కట్టారంటే కార్తికేయ టెంపుల్, ఏదైతే వీళ్ళ ఫ్యామిలీ డైటీయో, నెక్స్ట్ నవగ్రహ టెంపుల్, కుమారస్వామి టెంపుల్, కుబేర టెంపుల్, దేవి టెంపుల్, ఓకేనా, నొడిగీశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా నాగార్జునకొండ మీద కట్టడం జరిగింది. ఎవరి పీరియడ్లో? యహువల శాంతమూల పీరియడ్లో. ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైందంటే ద ఫస్ట్ టైం వైష్ణవ టెంపుల్ ఇన్ ఆంధ్ర కింగ్డమ్. ఆంధ్ర కింగ్డమ్ లో ఫస్ట్ టైం వైష్ణవ టెంపుల్ కూడా కట్టింది ఇతని పీరియడ్లోనే, యహువల శాంతమూల పీరియడ్లోనే. ఆ టెంపుల్ పేరు ఏంటంటే అష్టభుజ స్వామి టెంపుల్. ఎక్కడ కట్టారు? నాగార్జునకొండ మీద కట్టారు. I repeat once again, which is very, very important point. For the first time, a Vaishnava temple is constructed in Andhra region by the which rulers and these are the Abhira rulers who ruled Maharashtra. ఓకేనా? అభిరా రూలర్ అయినటువంటి కింగ్ వాసుసేన, అభిరా కింగ్ అయినటువంటి వాసుసేన టైంలో, అభిరా కింగ్ అయినటువంటి వాసుసేన పర్టికులర్గా చెప్పాలంటే అతని కమాండర్, ఓకే, అతని కమాండర్ ఇతన్ని, ఓకేనా, అభిరా కింగ్ అనేటువంటి వాసుసేన కమాండర్ ఈ అష్టభుజ స్వామి టెంపుల్ని నాగార్జున కొండ మీద కట్టడం జరిగింది. అది ఫస్ట్ వైష్ణవ టెంపుల్ ఇన్ ఆంధ్ర రీజియన్. సో దిస్ ఎందుకు అభిరాస్ కట్టారంటే యాక్చువల్గా ఈ అభిరాస్ ఈ అభిరాసు వాళ్ళు వైష్ణవిజం ఫాలోవర్స్. అండ్ నెక్స్ట్ రుద్రదమన్ కూడా వైష్ణవ ఫాలోవరే. నెక్స్ట్ అదర్ రూలర్స్, వీళ్ళు ముగ్గురు అంటే శకా రూలరు, అభిరా రూలరు, ఇంకా వేరే వాళ్ళ రూలర్తో కలిపి యహువల శాంతమూల మీద దండయాత్ర చేసినప్పుడు నాగార్జున కొండను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆ టైంలో కొంతమంది పాపులర్ రిలీజియన్ ఏంటంటే శైవిజం, వీళ్ళు వైష్ణవిజం. అందుకని రైవల్రీ వల్ల ఫస్ట్ టైం వైష్ణవ టెంపుల్ అనేది కట్టడం జరిగింది ఆంధ్రదేశాల్లో. ఎక్కడ? నాగార్జున కొండ మీద. నెక్స్ట్ వన్, who is the next last fourth ruler? Rudra Purushadatta. The fourth ruler of Ikshvaku dynasty is Rudra Purushadatta. So Rudra Purushadatta is the last Ikshvaku king, and the point here is he was the son of obviously Yahuwala Shantamula. అతను యహువల శాంతమూల యొక్క కొడుకు. A black stone inscription was laid by Rudra Purushadatta at his mother Vamabhatta tomb. ఓకేనా? షీ వాజ్ ద శకా ప్రిన్సెస్. అర్థమైందా? రుద్ర పురుషదత్త తన తల్లి అయినటువంటి వామభట్ట టూంబ్ అంటే తన సమాధి దగ్గర బ్లాక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ రోజులలో ఎస్పెషల్లీ ఇక్ష్వాకు టైంలలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు గుర్తుగా బ్లాక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసేవాళ్ళు. అదేవిధంగా రుద్ర పురుషదత్త యొక్క మదరు వామ భట్టారిక తన సమాధి మీద బ్లాక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ వాస్ ఇష్యూడ్. అంటే ఎందుకు ఇష్యూ చేసేవాళ్ళు బ్లాక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ అంటే దాని మీద ఆ పర్సన్ కు సంబంధించినటువంటి గ్రేట్నెస్ గురించి రాసేవాళ్ళు. ఎవరైనా చనిపోతే అక్కడ బ్లాక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ రాసేవాళ్ళు ఆ బ్లాక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ మీద. ఓకే, కానీ ద పర్టికులర్ డైటీ విచ్ ఈస్ ప్యాట్రనైజ్డ్ బై ద రుద్ర పురుషదత్త ఈస్ స్వామి మహాసేనుడు. ఓకే, రంగా చెప్పాలంటే ఇతను వేదిక్ బిలీవర్ అన్నమాట. ఓకేనా? సో రుద్ర పురుషదత్త ఈస్ ద వేదిక్ ఫాలోవర్ అండ్ హీ వర్షిప్డ్ ద డైటీ ఆఫ్ స్వామి మహాసేనుడు. ఇతని టైంలోనే పల్లవ కింగ్ అయినటువంటి సింహవర్మ, ఓకేనా, రుద్ర పురుషదత్త టైంలోనే పల్లవ కింగ్ అయినటువంటి సింహవర్మ, అతను ఒరిజినల్ సింహవర్మ యొక్క ఒరిజినల్ పేరు ఏంటండి? వీరకుర్చవర్మ. వీరకుర్చవర్మ
ఆల్సో నోన్ as సింహవర్మ బిలాంగ్స్ టు పల్లవ కింగ్ ఇన్వేటెడ్ రుద్రపురుషదత్త అండ్ డిఫీటెడ్ హిమ్. ఓకేనా. ఇది ఎక్కడ రాశారు మీకు ఆల్రెడీ చెప్పాను, మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ లో క్లియర్ కట్ గా రాయబడి ఉంది. సో మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ద సింహవర్మ ఆల్సో నోన్ as వీరకుర్చవర్మ బిలాంగ్స్ టు పల్లవ డైనాసిటీ issue the Manchukual inscription which talks about the disintegration of the Ikshvaku dynasty. So that is what about the rulers' contribution, significance of the rulers of Ikshvaku dynasty. ఒక్కొక్క రూలరు వాళ్ళకు సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. సో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ వచ్చేసి కింగ్డమ్ ని స్టేట్ గా డివైడ్ చేసేవాళ్ళు, స్టేట్ ని గ్రామ పంచాయతీగా డివైడ్ చేసేవాళ్ళు. ఓకేనా. ప్రతి దానికి ఆబ్వియస్లీ వీళ్ళు సామంతాస్ గా పనిచేసేవాళ్ళు శాతవాహనాస్ కింద. కాబట్టి అదే విధమైనటువంటి ఆ, శాతవాహనాసు ఆ, ధర్మానికి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయో వాటికి అంటే ఏంటంటే వర్ణ సంకరాస్ కాకుండా ఆ, వర్ణాశ్రమ ధర్మను ఫాలో అయ్యే విధంగా ఆ, అదే విధంగా రూల్ చేసేవాళ్ళు. వాళ్ళ వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో శాతవాహనులు దాన్నే ఇక్ష్వాకుసు ఫాలో కావడం జరిగింది. ఓకే. నాటి కింగ్డమ్ స్టేట్ చేసి స్టేట్ ని డిస్ట్రిక్ట్ మళ్ళీ డిస్ట్రిక్ట్ ని గ్రామ పంచాయతీస్కి డివైడ్ చేయడాన్ని, అదేవిధంగా మిలిటరీని చాలా స్ట్రాంగ్ చేసి కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి అతను ఆర్మీ మిలిటరీ ఫంక్షన్స్ చూసుకునేవాడు. చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ సపరేట్గా ఉండేవాళ్ళు, అంటే ట్రయల్ బై ఆడియల్ ఉండేది. అర్థమైందా. సో ఏదైతే సేమ్ అండి శాతవాహనాస్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అదే శాతవాహన అడ్మినిస్ట్రేషన్ ని ఇక్ష్వాకుసు ఫాలో అవ్వడం జరిగింది. ఓకే. ప్రతి చీఫ్ ఆఫీసర్ ఈస్ కింగ్. ఎట్ ఓన్లీ ఇంత మీకు అనిపిస్తున్న చీఫ్ ఆఫీసర్ అంటే ద కింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్. ఓకే. ద కింగ్ ఈజ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఆల్ పవర్స్. అంటే కింగ్ అనేది మొత్తం కింగ్డమ్ లో ఈజ్ ద సుప్రీం అథారిటీ, అబ్సల్యూట్ అథారిటీ, ఈజ్ ద సోవరెన్. కింగ్డమ్ ఈజ్ హిమ్, ఈజ్ ద కింగ్. కింగ్డమ్ ఈజ్ ఈజ్ ద కింగ్డమ్. తనే కింగ్డమ్, అతనే కింగ్డమ్. కింగ్డమ్ అంటే తనంటే కింగ్డమ్ అట్లా అన్నమాట. ఈజ్ ద అబ్సల్యూట్ పవర్, ఈజ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఆల్ పవర్స్. ఓకేనా. సో దట్ ఇస్ వాట్ తను కింగ్ అనేది వాడు హెరిడిటరీ. సో కింగ్ పొజిషన్ ఈజ్ హెరిడిటరీ. అంటే దట్ మీన్స్ వాట్ అంటే రిపబ్లికన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కాకుండా అథారిటేరియన్ మోనార్కియల్ గవర్నమెంట్ ఉండేది హెరిడిటరీ పరంగా. అంటే తన కొడుకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు రూల్ చేసేటటువంటి వాడు. సో దట్స్ వాట్ ద సినారియో. సో దట్స్ వాట్ ద సినారియో. నెక్స్ట్ వన్ ప్లీజ్ స్లైడ్ చేంజ్ చేశాను కొంచెం చూడండి. ఓకేనా. స్లైడ్ చేంజ్ చేశాను చూడండి. సో దట్స్ వాట్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎకనామిక్ కండిషన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎకనామిక్ కండిషన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎకనామిక్ కండిషన్స్ మీరు చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఐ మీన్ టు సే ఆబ్వియస్లీ ద ల్యాండ్ ట్యాక్స్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. ద ల్యాండ్ ట్యాక్స్ ఈజ్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు అనిపిస్తుంది కదా అంటే కొంచెం కట్టనట్టు ఉంది. రెవెన్యూ అని ఉంది కదా, రెవెన్యూ పక్కన ల్యాండ్ ట్యాక్స్ అది. రెవెన్యూ పక్కన ఉంది ల్యాండ్ ట్యాక్స్. ఏదైతే అగ్రికల్చర్ మీకు అనిపిస్తుంది కదా, చీఫ్ ఆక్యుపేషన్ అంటే అగ్రికల్చర్ అని. ఆ అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి వర్డ్ ల్యాండ్ ట్యాక్స్. ఓకే. ద చీఫ్ రెవెన్యూ టు ద చీఫ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ద స్టేట్ ఈస్ ల్యాండ్ ట్యాక్స్. ల్యాండ్ ట్యాక్స్ ఈస్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద స్టేట్. ఎంత అది 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. అక్కడ కనిపించట్లేదు. 1/6, 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. ఇది మీకు చెప్పాను క్లాసులు చెప్తున్నప్పుడే చాలా సార్లు. మీరు బ్లైండ్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద డైనాసిటీస్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అంటే అంటే నేషనల్ అంటే చాలా పెద్ద డైనాసిటీస్ అయినా చిన్న డైనాసిటీ అయినా రీజనల్ డైనాసిటీ అయినా మీరు 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ చేయొచ్చు. చాలా మంది ఇదే కలెక్ట్ చేస్తారు. ఓకే. సో ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ద చీఫ్ రెవెన్యూ టు ద స్టేట్ కింగ్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ. దిస్ ల్యాండ్ ట్యాక్స్ ఈస్ నథింగ్ బట్ ఎంత అమౌంట్ 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. అంటే పండించిన దాంట్లో 1/6 ఆఫ్ ద ఇచ్చారు. దిస్ ఈస్ నోన్ యాజ్ బాగా గైస్. BHAGA. దిస్ ఈస్ నోన్ యాజ్ బాగా. ఓకేనా. దిస్ ఈజ్ నోన్ యాజ్ బాగా అంటే ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద స్టేట్ ఉందో దాన్ని బాగా అంటాము. ఇట్ మీన్స్ షేర్ ఆఫ్ ద కింగ్. ఆ బాగా ఎవరికి వెళ్తుంది? BHAGA. ఆ బాగా ల్యాండ్ ట్యాక్స్ ఈజ్ నోన్ యాజ్ బాగా. ఎంత షేర్? 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. అది ఎవరికి వెళ్తుంది? కింగ్కి వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకో అనదర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ ఉండేది, దాన్ని భోగా అంటారు. హ్మ్? భోగా అంటారు అంటే అది ల్యాండ్ ట్యాక్సే.
అది ల్యాండ్ ట్యాక్సే. మరి డిఫరెన్స్ ఏంటయ్యా భాగాకి భోగాకి అంటే, లోకల్ అఫీషియల్స్, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కలెక్ట్ చేసేటువంటి ల్యాండ్ ట్యాక్స్ ని భోగా అంటారు. ఓకేనా, కింగ్ కి ఇచ్చేటువంటి ల్యాండ్ ట్యాక్స్ ని భాగా అంటారు. బిహెచ్ఏ ఇస్ భాగా, బిహెచ్ఓ జిఏ ఇస్ భోగా. Okay, so 1/6 of the crop produce is given to the king is known as bhaga, whereas the same kind of 1/6 of the produce of the land tax given to the local officials, also known as local administrators, is known as bhoga, BHOGA. Next, ఇంకో వర్డ్ ఉంది హిరణ్యం. హిరణ్యం ఆల్సో నోన్ యాజ్ దేయం. అంటే ఒకవేళ ట్యాక్స్ గనక మీరు క్యాష్ రూపంలో చెల్లిస్తే, ఇది ప్రొడ్యూస్ చేయదు బట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ప్రొడ్యూస్ కదా, 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ కదా. నెక్స్ట్ నేను మాట్లాడేది ఒకవేళ ఏదైనా ట్యాక్స్ అంటే, ఇప్పుడు సపోజ్ హౌస్ ట్యాక్స్ కానీ, లేకపోతే చెరక ట్యాక్స్. అంటే చెరక ట్యాక్స్ ఇన్ ద సెన్స్ మీన్స్ వాట్, పాస్టర్ ల్యాండ్ అనమాట. అట్లాంటి పాస్టర్ ట్యాక్స్ గురించి కానీ, హౌస్ ట్యాక్స్ గురించి కానీ, వాటర్ ట్యాక్స్ గురించి కానీ, లేకపోతే ఏన్షియన్ టైమ్స్లో ప్రాస్టిట్యూషన్ ట్యాక్స్ కూడా ఉండేది, మ్యారేజ్ ట్యాక్స్ ఉండేది. ఇట్లాంటి ట్యాక్సెస్ కనుక మీరు గనక క్యాష్ రూపంలో చెల్లిస్తే, అది అట్లాంటి క్యాష్ని, అట్లాంటి ట్యాక్స్ని ఏమంటారు, హిరణ్యం, ఆల్సో నోన్ as దేయం, TEYEM, DEYAM. దేయం ఆల్సో నోన్ as హిరణ్యం ఈజ్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఏదైనా కావచ్చు, క్యాష్ రూపంలో కలెక్ట్ చేస్తే దాన్ని హిరణ్యం అని, ఆల్సో నోన్ as దేయం అని అంటారు. నెక్స్ట్ థింగ్ ఈస్ మేయం. ఒకవేళ ఇదే ట్యాక్స్ ని మీరు కైండ్ రూపంలో కలెక్ట్ చేస్తే దాన్ని మేయం, స్పెల్లింగ్ కనిపిస్తుంది కదా అక్కడ, MEYAM, మేయం అంటారు. ఓకే, ఇంకో ట్యాక్స్ ఉంది కారా అని, KARA. కారా అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ మీద, హ్యాండీక్రాఫ్ట్స్ మీద, ట్రేడ్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ ని కారా అంటారు. అంటే ఒకవేళ పని చేస్తే వచ్చేటువంటి ట్యాక్స్ అంటే దేని మీద పర్టికులర్ గా, కారా ఇస్ ద ట్యాక్స్ విచ్ ఇస్ లెవిడ్ ఆన్ ఇండస్ట్రీస్, క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ట్రేడ్. అంటే ట్రేడ్ మీద, హ్యాండీక్రాఫ్ట్స్ మీద, ఇండస్ట్రీస్ మీద ఇష్యూ చేసినటువంటి ట్యాక్స్ ఏమంటారు, కారా అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ద చీఫ్ ఆక్యుపేషన్ ఇస్, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద భాగా, భోగ, దేయం, ఆల్సో నోన్ as హిరణ్యం. నెక్స్ట్ థింగ్ ఇస్ మేయం. నెక్స్ట్ థింగ్ ఇస్ కారా. అర్థమైంది అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ చీఫ్ ఆక్యుపేషన్. దీస్ Ikshvaku's ruler time, the chief occupation is obviously agriculture. Agriculture is the backbone of the economy. Next thing is ఫారెన్ ట్రేడ్ ఎక్కువ రోమన్ కంట్రీతో కండక్ట్ చేసేవాళ్ళండి. ఫారెన్ ట్రేడ్ ఎక్కువ రోమన్ కంట్రీ తోటి, ఎందుకంటే రోమన్ ఎంపైర్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఏన్షియంట్ గ్రేటెస్ట్ ఎంపైర్. ఆ టైంలో ఇంకా అప్ టు గుప్తన్ ఎంపైర్ వరకు, అంటే గుప్తన్స్ వరకు కూడా రోమన్ ఎంపైర్ తోటి ఇండియన్ ట్రేడ్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉండేటువంటివి. అందులోనూ సౌత్ ఇండియన్ డైనాసిటీస్తో, అంటే సౌత్ ఇండియన్ డైనాసిటీతో ఫస్ట్, అంటే అందులోనూ సౌత్ ఇండియన్ డైనాసిటీతో ఫస్ట్ ట్రేడ్ రిలేషన్స్ రోమన్ ఎంపైర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళారు. ఓకేనా. ఫస్ట్ సౌత్ ఇండియన్ డైనాసిటీ తోటే రోమన్ ఎంపైర్స్ ట్రేడ్ ట్రేడ్ రిలేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మొత్తం ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చేశారు. ఎక్కువ తక్కువ కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రాంక్గా ఎక్కువ మనకు గోల్డ్ కాయిన్స్ ఇంపోర్ట్ చేసుకుంది రోమన్ నుంచి, రోమన్ నుంచి. సో రోమన్ ఎంపైర్, ఓకే, రోమన్ కంట్రీ నుంచి మనకు ఫారిన్ ట్రేడ్ అనేది ఎక్కువ. అందులోనూ మనం చాలా సర్ప్లస్ ట్రేడ్ అనమాట. అంటే ట్రేడ్ అనేది మనకు బెనిఫిట్గా వచ్చేది. అంటే మనం స్పైసెస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే మనకు లార్జ్ రూపంలో రోమన్ కాయిన్స్, గోల్డ్ రోమన్ కాయిన్స్ అనేది ఇంపోర్ట్ అయ్యేది. ఓకేనా. నెక్స్ట్ ట్రేడింగ్ సెంటర్ ఇస్ విజయపూర్. ఆబ్వియస్లీ ద క్యాపిటల్ సిటీ విల్ బి ద ట్రేడింగ్ సెంటర్, రైట్? సో ద ట్రేడింగ్ సెంటర్ ఈస్ విజయపూరి, ఆల్సో నోన్ as శ్రీ పర్వత, ఆల్సో నోన్ as నాగార్జునకొండ ఇస్ ద ట్రేడింగ్ సెంటర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద చీఫ్ పోర్ట్? చీఫ్ పోర్ట్ వచ్చేసరికి ఘంటసాల. ఘంటసాల ఇస్ ద చీఫ్ పోర్ట్. ఆఫ్ కోర్స్ బేరీ గాజా, ఆల్సో నోన్ as బ్రోచ్ అని చెప్పాను. మీకు గుర్తుందా, ఇండియన్ హిస్టరీలో షకా డైనాసిటీకి ఒక బరుకచ్చ, షకా డైనాసిటీలో ఐదారు, అంటే 5 బ్రాంచ్లు ఉంటే అందులో 5వ బ్రాంచ్ వచ్చేసి బరుకచ్చ డైనాసిటీ, ఆల్సో నోన్ as బ్రోచ్ డైనాసిటీ అని చెప్పాను. అంటే ఏ డైనాసిటీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద పోర్ట్, ఇన్లాండ్ పోర్ట్. ఇన్లాండ్ పోర్ట్ బరుకచ్చ అనేది గుజరాత్లో ఉంది.
ఆ బరుకచ్చ డైనాసిటీ, ఆల్సో నోన్ యాజ్ బ్రోచ్ డైనాసిటీ, ఎంత పాపులర్ అంటే ఆ రీజియన్ రూల్ చేసినటువంటి డైనాసిటీ నేమే దాని తర్వాత పెట్టబడింది, బరుకచ్చ డైనాసిటీ, బ్రోచ్ డైనాసిటీ. సో దట్ ఈస్ వాట్ ద పాపులారిటీ ఆఫ్ ద ఫోర్ట్, వేర్ మచ్ అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ ట్రేడ్, much amount of quantum of the trade exports were conducted through the Bharuch, also known as Bharuch. And next thing is chief port is Ghantasala. ఓకే, అంటే అపార్ట్ ఫ్రమ్ గుజరాత్ రోజు నుంచి జరిగేది, ఆఫ్ కోర్స్ గుజరాత్ని ఎప్పుడు ఇక్ష్వాకుస్ రూల్ చేయరు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇక్ష్వాకుస్, కాబట్టి ఇక్ష్వాకుస్ చీఫ్ పోర్ట్ వచ్చేసి ఘంటసాల. ఇది అయితే ఇంకా గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఉంది కరెక్ట్గా నాకు లొకేషన్ తెలియదు. ఈ ఘంటసాల నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు గుర్తుందా? ఆ, ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీ బుద్ధిజం గురించి డిస్కస్ చేస్తున్నానో, ద ఫస్ట్ ద 5 ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ అని చెప్పి పంచమహా కళ్యాణ ఈవెంట్స్ అని చెప్పాను. అందులో సెకండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏది? మహాభి నిష్క్రమణ. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రినౌన్సియేషన్. మీకు గుర్తుందా? ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 years. అంటే బుద్ధాకి 16 yearsలో మ్యారేజ్ అయింది యశోధర తోటి. రాహుల్ అనే కొడుకు పుట్టాడు. 29 yearsకి కపిలవస్తు నగరాన్ని వదిలిపెట్టి తన హార్స్ కంటకతోటి, తన చారియాటీర్ చిన్నతోటి వెళ్ళిపోయాడు. అంటే నిష్క్రమించాడు, అంటే వెళ్ళిపోయాడు కపిలవస్తు నగరాన్ని వదిలిపెట్టి అని చెప్పాను. హార్స్ నేమ్ ఏంటంటే ఈ మహావి నిష్క్రమణ రినౌన్సియేషన్ ని దేని సింబల్ తో పోలుస్తారు? ద సింబల్ ఈజ్ ఇండికేటెడ్ ద హార్స్. ఆ హార్స్ నేమ్ ఏంటి? కంటక. యాక్చువల్గా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈ ఘంటసాల అనే పోర్టు ఏదైతే ఇక్ష్వాకు పీరియడ్ లో పాపులరో, ఈ ఘంటసాల అనేది యాక్చువల్లీ నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కంటక. ఇట్ ఈస్ ఘంటసాల ఈస్ ద వెరీ ఫేమస్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ సెంటర్స్. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఫేమస్ సెంటర్ ఇస్ ఘంటసాల. మీకు శాల అంటే ఏంటి? ఏదైనా ప్లేస్ ఆఫ్, ఏదైనా ప్లేస్ ను మీరు శాల అనొచ్చు. అంటే పాఠశాల అంటారు. పాఠశాల అంటే ఎడ్యుకేషనల్ సెంటర్. భోజనశాల అంటారు. అంటే ఏంది? వేర్ యూ విల్ సిట్ అండ్ డైనింగ్, వేర్ యూ విల్ ఈట్. అంటే ఏదైతే అసోసియేషన్ ఒక పర్పస్, ఒక ప్రొఫెషన్ గురించి, ఒక పర్పస్ గురించి కలుస్తారో దాన్ని శాల అనొచ్చు. అక్కడ అదేవిధంగా ఘంటసాల అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్, ఒక బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ కాబట్టి దానికి శాల అనే పేరు వచ్చింది. మరి గంటక ఏంది? గంటక అంటే నథింగ్ బట్ కంటక. దట్ ఈస్ ద హార్స్ నేమ్ ఆఫ్ బుద్ధ. సో కంటకశాల బికమ్స్ ఘంటశాల ఇన్ ద గ్రాడ్యువల్ కోర్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ థింగ్ ఈస్ ఇంపోర్ట్స్. వాట్ ఆర్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్? ఇక్ష్వాకుస్ మెయిన్ ఇంపోర్ట్స్ ఆర్ గోల్డ్, సిల్వర్, ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్. గోల్డ్ ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేవారు, సిల్వర్స్ ని, ఫుడ్ గ్రెయిన్స్ ని కూడా. నో, గోల్డ్ ని, సిల్వర్ ని, ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ ని, ఎక్కువ డ్యామ్ సెల్స్, ఒక చెలికత్తెలు అంటారు కదా, డ్యామ్ సెల్స్ ని, ఇంకోటి టోపర్స్, గ్లాస్ వేర్ ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బట్ వెరీ ఇంపార్టెంట్ గోల్డ్, సిల్వర్ అండ్ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎక్స్పోర్ట్స్? ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఐరన్, కోకోనట్, స్పైసెస్, స్టీల్, టెక్స్టైల్ కూడా రాయొచ్చు, ఐవోరీ కూడా రాయొచ్చు. ఎందుకంటే చెప్పానుగా ఎలిఫెంట్స్ కేవలం ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉండేటివి అని. ఓకేనా? ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఐరన్, కోకోనట్, స్పైసెస్, స్టీలు, టెక్స్టైల్స్ రాయొచ్చు. నెక్స్ట్ థింగ్ టెక్స్టైల్స్ కూడా. ఇంకో విషయం ఏంటంటే టెక్స్టైల్ తర్వాత ఐవోరీ, ఒక ఏనుగు దంతాలు. నెక్స్ట్ సోషల్ కంట్రీస్, అఫ్ కోర్స్ సొసైటీ కంటిన్యూడ్ చతుర్వర్ణ సిస్టమ్. ఓకే, వర్ణ సిస్టమ్ ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకేనా? అంటే సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఓకేనా? బట్ ఇట్ ఈస్ ఎ ప్యాట్రియార్కల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఓకేనా? అది గెటింగ్ గైస్ అక్కడ రాసింది ప్యాట్రియార్కల్ సిస్టమ్ అంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ. ఓకే, బట్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది. ఓకేనా? ఏన్షియంట్ మిడివల్ వరకు కూడా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది. ఓకే, సో చతుర్వర్ణ సిస్టమ్ ఫాలోడ్ అండ్ ద సొసైటీ ఇస్ ప్యాట్రియార్కల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వేర్ మేల్ హెడ్ ఈస్ ద క్రూషియల్ డెసిషన్ మేకర్. నెక్స్ట్ సోషల్ కండిషన్కి వచ్చేసరికి అమరావతి స్తూపం మీద ఫ్రీడమ్ వాజ్ గివెన్ టు ఉమెన్. అంటే అమరావతి స్తూపం మీద ఒక ఉమెన్ యొక్క ఫ్రీడమ్, అంటే తన ప్రొఫెషన్ చేస్తున్నట్టుగా, తను డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తున్నట్టుగా అమరావతి స్తూపం మీద చెక్కబడి ఉంది. అర్థమైందా? సో ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఎంజాయ్డ్ బై దమ్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు శాతవాహనాస్లో ఏ విధంగా ఉమెన్కి లిబర్టీ, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఉందో అదే విధంగా ఇక్ష్వాకుస్ పీరియడ్లో కూడా కంటిన్యూ అయింది. అంటే ఉమెన్ మరీ పర్సుకేషన్ కాలేదు, ఉమెన్ సబ్జుగేషన్ అవ్వలేదు. కొంచెం లిబర్టీ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ఉంది. ఎలా చెప్పొచ్చు? ఏ విధంగానైతే శాతవాహనాసు తల్లి పేరును వాళ్ళ పేరు ముందు చేర్చుకున్నారో అదే విధంగా ద రూలర్స్ ప్రిఫిక్స్డ్ దేర్ మదర్ నేమ్స్ ఇన్ బిఫోర్ ద ఇక్ష్వాకు రూలర్స్. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ రాసాను పెన్నుతోటి. రూలర్స్ ప్రిఫిక్స్డ్ దేర్ మదర్ నేమ్స్ బిఫోర్ ద రూలర్ నేమ్స్. అంటే రూలర్ నేమ్స్ కు ముందు వాళ్ళ తల్లి పేరులో పెట్టుకునేవాళ్ళు. అంటే
లేడీకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళ కాదా? క్లియర్లీ ఇచ్చేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే మెట్రోనమిక్స్. ఓకేనా, ద శాతవాహనాస్ హూ ఫాలోడ్ ద మెట్రోనమిక్స్, ద సేమ్ కైండ్ ఆఫ్ మెట్రోనమిక్స్ ఇది ఆల్సో ఫాలోడ్ విత్ ఇక్ష్వాకుస్. ఓకేనా, అందుకే చెప్పాను మదరీ పుత్ర శ్రీ వీరపురుష దత్త అంటే నేను మదారీ దేవి పుత్రుణ్ణి అని గ్రేటెస్ట్ ఆఫ్ ఇక్ష్వాకు రూలర్ వీరపురుష దత్త క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. అంటే ఉమెన్ కి లిబర్టీ ఇండిపెండెన్స్ అనేది ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాను, మీకు చెప్పాను కదా, మిగతా రూలర్స్ అందరు ఓన్లీ ఇక్ష అంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే వీరపురుష దత్త మాత్రమే. అంతే కదా. మీరు ఇప్పుడు మీకు ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, ఓన్లీ మీకు రూలర్స్ అందరితో ఓన్లీ వీరపురుష దత్త మాత్రమే బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేశాడు. మిగతా రూలర్స్ అందరు వేదిక రిలీజాన్ని, వైష్ణవిజాన్ని, శైవిజాన్ని ఎంకరేజ్ చేశారు. కానీ మీరు చూసుకుంటే వీరపురుష దత్త వైఫ్ వాళ్ళ సిస్టర్ మిగతా లేడీస్ వాళ్ళు ఎక్కువ బుద్ధిజానికి ప్యాట్రనైజ్ చేశారు, బుద్ధిజాన్ని ఎక్కువ వర్షిప్ చేశారు. అంటే ఉమెన్ కి లిబర్టీ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉందనే కదా దాని అర్థం. సో ఉమెన్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్ లిబర్టీ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమరావతి స్తూపం మీద సతీ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఫస్ట్ టైం అప్లైడ్ అయింది. మీకు శాతవాహనాస్ టైంలో సతీ ఉంది, కానీ ఇక్ష్వాకు టైంకి వచ్చేసరికి సోషల్ ఎవిల్ అయినటువంటి సతీ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఓకేనా, ఇట్ ఈస్ అ సోషల్ ఎవిల్. ఓకేనా, సో సతీ సిస్టమ్ ని ఫస్ట్ టైం అమరావతి స్తూప మీద ఇక్ష్వాకు టైంలోనే చూపించడం జరిగింది. నెక్స్ట్ రిలీజియన్. ఓకేనా, రిలీజియన్కి వచ్చేసరికి అఫ్ కోర్స్ దే ఫాలోడ్, ఐ టోల్ యూ, అంటే బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేశారు, వైష్ణవిజాన్ని పర్టికులర్లీ వేదిక్ రిలీజియన్ ఎంకరేజ్ చేశారు, శైవిజాన్ని కూడా ఫాలో అయ్యారు. శైవిజంలో ఎవరెవరు ఎక్కువ ఫాలో అయ్యారు? వశిష్ఠ పుత్ర శ్రీ శాంతమూల ఈజ్ ద డివోటీ ఆఫ్ కార్తికేయ, మీకు చెప్పాను కార్తికేయ ఈజ్ ద ఫ్యామిలీ డేటీ అని చెప్పాను. నెక్స్ట్ ఏంటి? వైష్ణవిజం. ఓకేనా, మీకు వైష్ణవిజంలో మీకు చెప్పాను ఫస్ట్ టైం వైష్ణవ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆంధ్రదేశ్ అయ్యట్ నాగార్జునకొండ అండ్ ద టెంపుల్ నేమ్ ఇస్ అష్టభుజ స్వామి టెంపుల్. ఓకేనా, చెప్పాను కదా, అక్కడ రాస్తుంది చూస్తున్నారు కదా. సో అష్టభుజ స్వామి టెంపుల్ కన్స్ట్రక్టెడ్ విత్ అభిరాకిన్ వాసు సేన ఈజ్ ద ఫస్ట్ వైష్ణవ టెంపుల్ ఇన్ ఆంధ్రదేశ. ఓకేనా. నెక్స్ట్ హారతీ టెంపుల్స్, సంతనా గాడెస్. ఓకే, సో మీకు చెప్పా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ రాసింది వర్షిపింగ్ మదర్ గాడెస్ ఈజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకు పీరియడ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మదర్ గాడెస్ ని వర్షిప్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఇక్ష్వాకు పీరియడ్ నుంచే. ఇక్ష్వాకు పీరియడ్ నుంచే మదర్ గాడెస్ ని వర్షిప్ చేయడం స్టార్ట్ అయింది. అంతకుముందు ఎక్కువ మేల్ డామినేటెడ్ గాడ్సే. అఫ్ కోర్స్ మీకు చెప్పిన రిగ్వేదిక్ పీరియడ్ లో న్యాచురల్ గాడ్స్ ని అంటే గాడ్స్ ని గాడెసెస్ ని ఏ విధంగా వర్షిప్ చేశారు. కానీ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి మేల్ డామినేటెడ్ సొసైటీ అయిపోయింది. అంటే ఎమర్జెన్స్ ఆఫ్ త్రీ సుప్రీం గాడ్, దట్ ఈస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర. అంటే మిగతా న్యాచురల్ గాడ్స్ అందరూ సబార్డినేట్ అయిపోయారు. అంటే ఫీమేల్ లిబర్టీ ఇండిపెండెన్స్ తగ్గిపోయి ఫీమేల్ అనేది సబ్జుగేట్ అయిపోయింది, సబార్డినేట్ అయిపోయింది మేల్స్ కి. సో మళ్ళీ ఇక్ష్వాకు పీరియడ్ నుంచే మదర్ వర్షిపింగ్ మదర్ గాడెస్ అనేది స్టార్ట్ అయింది. అందులో ఇంపార్టెంట్ గాడ్ ఏంటంటే సాంతానా గాడెస్. ఆరతి టెంపుల్ సాంతానా గాడెస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హూ డ్యూరింగ్ విచ్ పీరియడ్ ద ఇక్ష్వాకు పీరియడ్ వర్షిపింగ్ మదర్ గాడెస్ ట్రెడిషన్ ఈస్ ద స్టార్టెడ్. నెక్స్ట్ మీకు చెప్పాను బుద్ధిజంకి వచ్చేసరికి వీర పురుష దత్త ఇస్ ద ఓన్లీ ఇక్ష్వాకు రూలర్ హూ వర్షిప్డ్, హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అండ్ హిస్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. లెఫ్ట్ సైడ్ చూడండి, హిస్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. ఓకేనా, ఈజ్ ద ఓన్లీ ఇక్ష్వాకు రూలర్ హూ ఎంబ్రేజ్డ్ బుద్ధిజం. అశోక ఏ విధంగానైతే బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేసి స్ప్రెడ్ చేశాడో అదే విధంగా వీరపురుష దత్త కూడా అశోక లాగా బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేసి ప్యాటర్నైజ్ చేశాడు. అందుకే ఈజ్ నోన్ యాజ్ అశోక ఆఫ్ సౌత్. ఓకే, నెక్స్ట్ నాగార్జున కొండ ఎమర్జ్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ సెంటర్ ఇన్ ఇండియా. ఓకే, నాగార్జున కొండ బై థర్డ్ సెంచరీ ఏడి. ప్లీజ్ రిమెంబర్ ద ఇయర్, అందుకే పర్టికులర్గా అక్కడ రాశాను. నాగార్జున కొండ బై థర్డ్ సెంచరీ ఏజీ, బై థర్డ్ సెంచరీ ఏడి ఎమర్జ్డ్ యాజ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఈస్ నాగార్జున కొండ యూనివర్సిటీ. ఓకేనా, నాగార్జునకొండ యూనివర్సిటీ ఈస్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకేనా, సో వై ఇట్ ఈస్ ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా? బికాస్ ద తక్షశిల యూనివర్సిటీ, ద తక్షశిల యూనివర్సిటీ ఈస్ ద వాట్ యూనివర్సిటీ? ఇట్ ఈస్ నాట్ ద బుద్ధిస్ట్ యూనివర్సిటీ. అందుకనే నాగార్జునకొండ ఈస్ ద గయా ఆఫ్ సౌత్. ఓకేనా, సో గయా
వేర్ బుద్ధ అటైన్డ్ ద ఎన్లైటన్మెంట్. గయా ప్లేస్ లోనే బుద్ధ అటైన్డ్ ద ఎన్లైటన్మెంట్ అంటే సంబోధి ఎన్లైటన్మెంట్ ఎక్కడైతే గయాలో జరిగిందో, అందుకే నాగార్జున కొండలో ఏదైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సెంటర్ గా ఎక్కువ పాపులర్ అయిందో, ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇస్ నాగార్జున కొండ యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం. అండ్ ఒక విషయం చెప్తాను, దట్ ఈస్ ద ఓన్లీ ఐలాండ్ మ్యూజియం ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నాగార్జున కొండ. నాగార్జున కొండ ఈస్ ద ఓన్లీ ఐలాండ్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. వరల్డ్లో ఏకైక ఐలాండ్ మ్యూజియం వచ్చేసి నాగార్జున కొండనే. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద పాయింట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ వీరాగల్ ట్రెడిషన్, ఆల్సో నోన్ as వీరశిల ట్రెడిషన్. కనిపిస్తుందండి రిలీజన్ కింద వీరాగల్ ట్రెడిషన్, ఆల్సో నోన్ as వీరశిల ట్రెడిషన్. వాట్ ఈస్ వీరాగల్ ట్రెడిషన్, ఆల్సో నోన్ as వీరశిల ట్రెడిషన్? ద వీరాగల్ ట్రెడిషన్, ఆల్సో నోన్ as వీరశిల ట్రెడిషన్, ఇస్ ద ఇట్ ఈస్ ద అంటే ఈ ప్రాక్టీస్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్ష్వాకుస్ టైంలోనే. ఏంటంటే అంటే ఇక్ష్వాకు రూలర్స్ ఇన్స్టాల్డ్ ద స్టాచ్యూస్ ఆఫ్ ద బాడీ గార్డ్స్ who sacrificed their lives for the king. Okay, the rulers installed the statues of their bodyguards who sacrificed their life for the king. అంటే కింగ్ కి బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే చచ్చిపోవడానికి అవసరమైనప్పుడు కింగ్ కోసం అవసరమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కింగ్ని కాపాడి వాళ్ళు చనిపోవడానికి రెడీ ఉండి చచ్చిపోతారు. అయితే కింగ్స్ వాళ్ళకు ఉన్నటువంటి హానర్ అంటే వాళ్ళ సాక్రిఫైసెస్ గుర్తుగా వాళ్ళ స్టాచ్యూస్ ను ఎరెక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రెడిషన్ ని వీరాగల్ వీరశిల ట్రెడిషన్ అంటారు. అర్థమైందా? సో ఎక్కడైతే కింగ్ బాడీ గార్డ్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్ లో దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్స్, కాబట్టి దీస్ కింగ్స్ ఎరెక్టెడ్ దేర్ స్టాచ్యూస్. దిస్ ఈస్ నోన్ యాజ్ వీరాగల్ ట్రెడిషన్, ఆల్సో నోన్ యాజ్ వీరశిల ట్రెడిషన్. ప్లీజ్ రిమెంబర్ దిస్ సిస్టమ్ ఇస్ స్టిల్ ప్రాక్టీస్. నేను చెప్పాను ఈ వీరాగల్ వీరశిల ట్రెడిషన్ ఇంకా జపాన్ లో ప్రాక్టీస్ చేస్తారు. దాన్నే సమురై అంటారు. అంటే కింగ్స్ డైనాసిటీస్ ఉన్నాయని కాదు, ప్రైమ్ మినిస్టర్ కోసము ప్రెసిడెంట్ కోసం, అంటే జపాన్ లో మోనార్కీ సిస్టమ్ ఉంది కదా, కింగ్ వాళ్ళ కోసం లైఫ్ ను సాక్రిఫైస్ చేసే వాళ్ళని ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళను సమురాయ్ అంటారు. సమురాయ్. ఇక్కడైతే ఇక్ష్వాకుస్ టైంలో స్టార్ట్ అయినటువంటి వీరాగల్ వీరాశిల ట్రెడిషన్ ఇప్పటికీ జపాన్ లో సమురాయ్గా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. Next one is art and architecture. When it comes to art and architecture, I told you art. They started Amaravati School of Art developed during this period. అక్కడ రాసిన క్లియర్ గా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ వీళ్ళ టైంలోనే డెవలప్ అయింది. అండ్ ది స్టార్టెడ్ అంటే నాగార్జున కొండలో యాంఫీ థియేటర్ కట్టడం జరిగింది. దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ యాంఫీ థియేటర్ ఇన్ ద వరల్డ్. యాంఫీ థియేటర్ అంటే ఏంది? ఆడిటోరియమే, కానీ ఓపెన్ ఆడిటోరియం. ఆడిటోరియం ఎలా ఉంటుంది? క్లోజ్డ్ అయి ఉండి ఈవెంట్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పైకప్పు లేకుండా ఓపెన్ ఆడిటోరియం ఉంటే దాన్ని యాంఫీ థియేటర్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంది, అక్కడ అటు థియేటర్ లాగా ఉంటుంది, డ్రామాస్ చేసుకోవచ్చు. సో నాగార్జున కొండ యాక్టెడ్ యాజ్ యాంఫీ థియేటర్, దట్ ఈస్ ఆడిటోరియం. నెక్స్ట్ నాగార్జున యూనివర్సిటీ. ఐ టోల్డ్ యూ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ద బిల్ట్ ఫస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. ఓకేనా? నాగార్జున కొండ మీదే కదా అష్టభుజ స్వామి టెంపుల్ కట్టింది. సో దట్ ఈస్ వాట్ నాగార్జున కొండ యూనివర్సిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకేనా? యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాగార్జున కొండ మీద చైత్యాసు విహారాసు ఆరామాసు అవన్నీ కట్టడం జరిగింది. ఓకేనా? సో అందుకని ఇట్లాంటి ఆర్ట్స్ చైత్యాసు విహారాసు ఆరామాసు కట్టింది రోమన్స్ హెల్ప్ వల్ల అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. నెక్స్ట్ దే బిల్ట్ బుద్ధిస్ట్ స్తూపాస్. నెక్స్ట్ వన్ బుద్ధిస్ట్ స్తూపాస్ దే బిల్ట్. మీకు చెప్పాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయని. ఏంటి అవి? ధాతు గర్భ స్తూప, పరిభోజక స్తూప, ఉద్దేశిక స్తూప అని చెప్పాను ఇండియన్ హిస్టరీలో. గుర్తుందా? ధాతు గర్భ స్తూప అంటే ఏంటి అంటే స్తూప విల్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రెలిక్స్ ఆఫ్ బుద్ధ. పరిభోజక స్తూప అంటే ఏంది? వేర్ ద స్తూప ఎరెక్టెడ్ ఆన్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు బుద్ధ. ఉద్దేశిక స్తూప అంటే ఏంది? ఏదైతే హానర్ బుద్ధ కోసం నార్మల్ గా, అంటే ఆ స్తూప కింద బుద్ధ రిలిక్స్ ఉండవు, స్తూప కింద బుద్ధిజానికి సంబంధించినట్టు ఆర్టికల్స్ ఉండదు, జస్ట్ బుద్ధాకి గుర్తు కడతారంటే. దట్ ఈస్ నోన్ యాజ్ ఉద్దేశిక స్తూప. ఓకే, ఎక్కడెక్కడ ఈ బుద్ధిస్ట్ స్తూపాలు కట్టడం జరిగింది అంటే ఈ బుద్ధిస్ట్ స్తూపాలు
ఆ, తెలంగాణలో వచ్చేసరికి అంటే పర్టికులర్గా లొకాలిటీ చెప్పలేము, అంటే అన్ని కలిపి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఎక్కడ ఉంది ఏ విధంగా అని చెప్పొచ్చు. సో తెలంగాణలో వచ్చేసరికి నేలకొండపల్లి. తెలంగాణలో వచ్చేసరికి నేలకొండపల్లిలో కట్టారు, ఇది ఖమ్మం డిస్టిక్ లో ఉంది. గాజుల బండలో కట్టారు. ఓకేనా, ఐమ్ టాకింగ్ అబౌట్ ఇష్వాకుస్ కన్స్ట్రక్టెడ్ స్తూపాస్ ఇన్ తెలంగాణ. నేలకొండపల్లి ఇన్ ఖమ్మం డిస్టిక్, గాజుల బండ ఇన్ సూర్యాపేట డిస్టిక్, నందికొండ ఇన్ ఖమ్మం డిస్టిక్, ఫణిగిరి వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సూర్యాపేట డిస్టిక్. నెక్స్ట్ తుమ్మలగూడెం, తుమ్మలగండగూడి అడ్జసెంట్ టు రంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో గోలి, నంబూరు, చందవరం, ఉప్పుగుండూరు, దూపాడు, రెంటల, ఈ ప్లేసెస్ ఐ రిపీట్ వన్స్ అగైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్: గోలి, నంబూరు, చందవరం, ఉప్పుగుండూరు, దూపాడు, రెంటాల, ఇలాంటి ప్లేసెస్లో స్తూపాస్ కట్టడం జరిగింది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. నేలకొండపల్లి స్తూప అన్నాను కదా, లార్జెస్ట్ స్తూప ఇన్ సౌత్ ఇండియా అండి. ఓకే, నేలకొండపల్లి స్తూప లొకేటెడ్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ, కన్సిడర్డ్ లార్జెస్ట్ స్తూప ఇన్ సౌత్ ఇండియా. అయితే ఈ నేలకొండపల్లి ఏదైతే రీజన్ ఉందో ఖమ్మం రీజన్ లో, ఇక్కడ బుద్ధ ఇమేజెస్ తయారు చేసేవాళ్ళంట. బుద్ధ ఇమేజెస్ తయారు చేసేవాళ్ళంట. ఓకేనా, సో దట్స్ వాట్ అబౌట్ ద స్తూప. నెక్స్ట్ వన్, పర్టికులర్లీ ఆఫ్టర్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఇక్షాకుస్. మీకు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇండియన్ హిస్టరీలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, గుర్తుందా? అంటే వాళ్ళు జాతక స్టోరీస్ డిపిక్ట్ చేసేవాళ్ళు, మార్బుల్ స్టోన్ యూజ్ చేసేవాళ్ళు. ఇదే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్టార్టెడ్ బై ఇక్షాకుస్, ఈవెన్ కంటిన్యూడ్ బై ద అంటే శాతవాహన స్టార్ట్ చేస్తే ఇక్షాకుస్ టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళింది. దీన్ని ఇంకా వాకాటాకస్ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పాను. బట్ ద పాయింట్ ఈస్ వాట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్టార్టెడ్ బై ద శాతవాహనస్, వెరీ మచ్ పాపులరైజ్డ్ బై ద ఇక్ష్వాకుస్. నెక్స్ట్ ఇంకో ఆర్ట్ పర్టికులర్లీ పాపులరైజ్డ్ బై ద ఇక్ష్వాకుస్ ఇస్ మందాట ఆర్ట్. నిజం చెప్పాలంటే ఇది వాళ్ళ ఓన్ డిస్టింక్ట్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈస్ మందాట ఆర్ట్. ప్లీజ్ లుక్ ఎట్ ద మందాట ఆర్ట్. ఇక్కడ చక్రవర్తి యొక్క షేప్స్ గురించి, అంటే చక్రవర్తి ఎలా ఉండాలి, కింగ్ ఎలా ఉండాలి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఏ విధంగా కూర్చుంటారు, ఏ విధంగా స్టైల్ ఉంటారు అని చెప్పి క్లియర్ గా మందాట ఆర్ట్ లో డిపిక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక కింగ్ యొక్క స్ట్రక్చర్, ఒక కింగ్ యొక్క అటైర్, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, పొజిషనింగ్ ఆఫ్ ఆర్నమెంట్స్, హిస్ రాయల్నెస్, హిస్ ఫెరోషియస్ నేచర్, హిస్ స్టైల్, ఎవ్రీథింగ్ విల్ బి డిపిక్టెడ్ ఇన్ ద చక్రవర్తి షేప్ ఇమేజెస్ ఆఫ్ ద కింగ్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మందాట ఆర్ట్, the very epicenter of art and architecture of Ikshvaku's period, which is very distinct style of Ikshvaku's period. The Mandata art ఎక్కడ ఉందండి? మందాట ఆర్ట్ లొకేటెడ్ ఇన్ జగ్గైపేట ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీకు ఆల్రెడీ ఆఫ్ పాయింట్ చెప్పాను, అష్టభుజ స్వామి టెంపుల్, ఫస్ట్ వైష్ణవ టెంపుల్ ఇన్ ఆంధ్ర. నెక్స్ట్ కమ్ టు ద లిటరేచర్. The last but not the least very important point is literature. The literature, I told you, their official language, the court language of Ikshakus is same like that of the Prakrit, the common people language, not the Sanskrit. Next, the important literary contributions వచ్చేసరికి very important point here is, ఏదైతే ఆచార్య నాగార్జున శాతవాహన పీరియడ్ లో ఉన్నాడో, ఆచార్య నాగార్జున ఇస్ ద గ్రేటెస్ట్ ఎపిటోమ్ క్యారెక్టర్, ఎపిటోమ్ పర్సనాలిటీ ఇన్ ద మహాయాన బుద్ధిజం. సో మహాయాన బుద్ధిజంలో గ్రేటెస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆ, ఆచార్య నాగార్జున. అతని స్టూడెంట్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ ఇస్ ఆర్యదేవ. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ రైట్ డౌన్ ఆర్యదేవ. ఆర్యదేవ రాసినటువంటి చిత్తశుద్ధి ప్రకరణ అండ్ శతశాస్త్రం అండ్ సూత్రలంక. Please remember, literature important. I'm expecting these areas question. Aryadeva, he is the student of Acharya Nagarjuna. His works include Chitta Shuddhi Prakarana, Shatashastram, Sutralanka. These three books are written by Aryadeva, and he was murdered by the Vedic followers. ఎందుకంటే ఈ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం కాబట్టి బుద్ధిజానికి వేదిక్ ఫాలోవర్స్, రెవెల్ వల్ల వేదిక్ ఫాలోవర్స్ ఇతను చంపడం జరిగింది. బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్యదేవ ఇస్ చిత్త శుద్ధి ప్రకరణ, డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్, భావ వివేక. ఓకే, భావ వివేక నెక్స్ట్ పర్సనాలిటీ. భావ వివేక లేవడిన ధాన్య కటకం. ఓకే, ఓకే, భావ వివేక నుంచే బాపట్లనేమో వచ్చిందని చెప్పి ఒక బిలీఫ్ ఉంది. ఓకేనా, భావ వివేక నెక్స్ట్ పర్సనాలిటీ ఆర్యదేవ తర్వాత నేను అక్కడ లేదండి, అక్కడ లేదు. నేను ఇక్కడ ఇంకా 2-3 పర్సనాలిటీస్ ఉన్న వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ యూనివర్సిటీస్. ఓకే,
భావ వివేక, ఆర్యదేవ తర్వాత భావ వివేక ధాన్య కటకం అమరావతిలో నివసించేవాడు. భావ వివేక నుంచే బాపట్ల పేరు వచ్చింది. అతని వర్క్స్ ఇంక్లూడ్ ఏంటంటే తర్కవాల అంటే తర్కజ్వాల, తర్కజ్వాల, ప్రజ్ఞా ప్రదీప్. ఓకే. నెక్స్ట్ కరతార్ కరతరాంత, కరాట రత్న, రతన, కరాట రతన, కరాట రతన. ప్లీజ్ రిమెంబర్ భావ వివేక లివ్డ్ ఇన్ ధాన్య కటకం అంటే హీస్ హిజ్ నేమ్ అంటే బాపట్ల గాడ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ భావ వివేక. అతని రచనలు వచ్చేసరికి తర్కవాల, ప్రజ్ఞా ప్రదీప్, నెక్స్ట్ కరాట రతన ఆర్ ద బుక్స్ రిటర్న్ బై భావ వివేక. నెక్స్ట్ వన్ బుద్ధ ఘోష, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఓకే, చెప్పాను కదా మహాయాన బుద్ధిజానికి ఆచార్య నాగార్జున ఎలాగో హీనయాన బుద్ధిజానికి బుద్ధ ఘోష అలాగా. ఇతను శ్రీలంకలో ఉన్నటువంటి ఫేమస్ అట్ట కథలను ప్రాకృతిలోకి అనువాదించడానికి శ్రీలంక వేడు. అది బుద్ధిజానికి సంబంధించినటువంటి. ఓకే, శ్రీలంకను ఏదైతే అట్టకథలు ఫేమస్ దాన్ని ప్రాకృతిలోకి అనువాదించడానికి శ్రీలంక వెళ్ళిండు. అండ్ హీ రోడ్ ద బుక్ వసుద్ధి మార్గ, వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధ ఘోష రోట్ వసుద్ధి మార్గ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హీనయాన బుద్ధిజం, ఆల్సో నోన్ as థేరవాద బుద్ధిజం. ఓకే, బుద్ధ ఘోష అంటే మీకు వసుద్ధి మార్గ గుర్తుకు రావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ధర్మకీర్తి, ధర్మకీర్తి ఈజ్ టైటిల్ ఇస్ కంత్ ఆఫ్ ఇండియా. అంటే ఫ్రాన్స్కి కంత్ ఎలాగో ఈ అంటే ఇండియాకి కంత్ ఆఫ్ ఇండియా అని ధర్మకీర్తిని పిలవడం జరిగింది. ఆ, ధర్మకీర్తి ఇతని ఎడ్యుకేషన్ నలంద యూనివర్సిటీలో చేయడం జరిగింది. ధర్మకీర్తి ఈజ్ నోన్ యాజ్ కంత్ ఆఫ్ ఇండియా. ఈ డిడ్ హిస్ ఎడ్యుకేషన్ నలంద యూనివర్సిటీ. ఓకే, ఈ రోడ్ ద బుక్ ప్రమాణ సముచ్చయం అండ్ న్యాయ బిందు. ధర్మకీర్తి రాసినటువంటి వర్క్స్ ఏంటంటే ప్రమాణ సముచ్చయం అండ్ న్యాయ బిందు. ఈ ప్రమాణ సముచ్చయం వరకు దిగ్నగా కూడా రాశాడు. ఓకే, బట్ ద పాయింట్ ఈస్ వాట్ ధర్మకీర్తి రోడ్ ప్రమాణ సముచ్చయం ఇన్ ప్రాకృత లాంగ్వేజ్, వేరాస్ దిగ్నగా రోడ్ ద సేమ్ ప్రమాణ సముచ్చయం ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిద్ధ నాగార్జున. ఓకేనా, సిద్ధ నాగార్జున అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ధాన్యకటంలో ఉండేవాడు శ్రీపర్వత. ఎందుకు ఈ ఆర్యదేవ, భావ వివేక, బుద్ధ ఘోష, ధర్మకీర్తి, సిద్ధ నాగార్జున గురించి డిస్కస్ చేశానంటే వీళ్ళు ఇక్ష్వాకు పీరియడ్లో బాగా ఫ్లరిష్ అయ్యారు. సో ప్లీజ్ రిమెంబర్ ఆర్యదేవ చిత్తశుద్ధి ప్రకరణ, భావ వివేక కరాట రతన, బుద్ధ ఘోష వెరీ వెరీ బుద్ధ ఘోష వసుద్ధి మార్గ. నెక్స్ట్ వన్ ఇస్ ధర్మకీర్తి ప్రమాణ సముచ్చయం ఇన్ ప్రాకృత లాంగ్వేజ్. These are the important literary contributions by the scholars during the Ikshwaku period. నెక్స్ట్ యూనివర్సిటీస్ ఏంటంటే ఈ టైంలో ఫ్లరిష్ అనేటువంటి యూనివర్సిటీస్ ధాన్య కటక అండ్ నాగార్జునకొండ. అంటే అమరావతి యూనివర్సిటీ అది ఇప్పుడు ఫ్లరిష్ అవ్వట్లేదు, బట్ నాగార్జునకొండ యూనివర్సిటీ ద ఫస్ట్ యూనివర్సిటీ, ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ ఐలాండ్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ ఇస్ నాగార్జునకొండ ఐలాండ్ మ్యూజియం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద Ikshwaku dynasty. Okay, covering very very important essential points within the short period of time. Okay, for the APPSC Group 2 means exam. Okay, any doubts you can directly ping me. ఓకే, నా డైరెక్ట్ మీరు టెలిగ్రామ్లో పింగ్ చేయండి. నేను డెఫినెట్గా ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, లేకపోతే దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీడియో పంపడం కానీ లేకపోతే స్లైడింగ్స్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, so thank you guys, thank you very much. Okay, in the next class we will discuss about the Vishnu Kundins. Okay, thank you.